క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మా యందు మీరు ఉంచిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి. తండ్రి, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా ఆ మాటల లోతులలోనికి మీ పిల్లలను ప్రవేశపెట్టి వెత్తబడుతున్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తిని అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, క్రైస్తవ్యాన్ని సంస్కరించవలసిన బాధ్యత ఉంది. ప్రారంభ సంఘ క్రైస్తవులు కూడా ఈ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు మనం కూడా ఈ సంస్కరణలో పాలిభాగం తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, సంస్కరణ మాత్రం జరగాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇదే దేవుని చిత్తం గనుక దేవుని చిత్తాన్ని జరిగించడంలో, సంస్కరణ చేయటంలో ప్రతి క్రైస్తవుడు ముందుండాలి. ప్రతి క్రైస్తవుడు బాధ్యత తీసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవ్యాన్ని చక్కటి మార్గంలో నడిపించడానికి తానే ఒక చక్రంగా, తానే ఒక స్తంభంగా మారాలి. ఇది మనందరి బాధ్యత. ఈ బాధ్యత మరిచిపోయిన వాడు దేవుని కుమారుడు కాదు, క్రీస్తు సైనికుడు కాదు, క్రీస్తుని వెంబడించేవాడు కాదు. కనుక స్త్రీలైనా పురుషులైనా ఏ భేదం లేదు, అందరూ ఈ సంస్కరణోద్యమంలో పాలిభాగస్తులే. ఎందుకంటే అపవాది నిరంతరం సంఘాన్ని పాడు చేయాలని యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ అపవాదితో మనం నిరంతరం యుద్ధం చేస్తూ ఉన్నాం. అపవాది యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ అపవాదితో తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి మనం యేసుక్రీస్తు అనే మహానుభావుని వెంబడిస్తూ నిరంతరం మనం కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి, ఉంటాము. ఇది మనందరి నిబద్ధత. దీని నుంచి వైదొలిగిపోయిన వాడు దేవునిలో నుంచే వైదొలిగిపోతున్నాడని అర్థం. భయపడుటకు మనకు దాస్యపు ఆత్మను దేవుడు అనుగ్రహించలేదు, కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. కానీ మనల్ని ధైర్యవంతులుగా ఉంచి సత్యం పక్షాన గెలుపొందే పిల్లలుగా మనల్ని ఉంచడానికి దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను గురించిన సంగతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయమైన దూషణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి దూషణ జరిగించి వారిని ఖండించుట విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా మన బాధ్యత, మన సంఘం, మన బాధ్యత, మన ఇల్లు. అందుకే దేవుని ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా చేయకుడి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి ఆవేదన, ఆ ఆవేదనలో మనకి పాలిభాగం కావాలి. ఆ ఆవేదనలో మనము పాలిభాగం తీసుకోవాలి. ఇది క్రైస్తవులుగా మనందరి బాధ్యత అని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మరొక విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవంలో ఎన్నో భయంకరమైనటువంటి బోధలు పేరుకుపోయాయి. వాటిని మెల్లిమెల్లిగా ఖండిస్తూ క్రైస్తవ్యంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది రియలైజ్ అయ్యారు, ఇప్పటికే చాలామంది వెలిగింపబడ్డారు. నాతో పాటు ఎందరో సహోదరులు ఈ యొక్క సేవలో నిరంతరాయంగా ముందుకు కొనసాగుతున్నారు, సహకారులుగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వారం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని పిల్లలకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంస్కరణలో భాగంగానే ఈ సందేశాలు మీ ముందుకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అనగా ఈ 2-3 వారాల్లో కృపావరాలను గురించి మాట్లాడడం ప్రారంభించాను. ఎప్పుడైతే ఈ కృపావరాల గురించి మాట్లాడడం ప్రారంభించానో, ఒకసారి హిట్టు కొట్టగానే ఈగలన్నీ ఎలా చెదిరిపోతాయో, చిన్న దోమల మందు కొట్టగానే దోమలన్నీ ఎలా అయితే ఎగిరిపోయి కలకలం సృష్టిస్తాయో, అలా ఈ కృపావరాలనే వాళ్ళ మీద హిట్టు కొట్టగానే ఇవన్నీ ఒకేసారి బ్లాస్ట్ అయిపోతున్నాయి. కలకలం వచ్చేసింది, ఎగిరిపోతున్నారు. అటు ఇటు ఎవరిని కుట్టేద్దామని తిరుగుతున్నారు. ఆ పరిస్థితిలో వాళ్ళు కొన్ని మెసేజ్లు మాట్లాడుతున్నారు, కొన్ని వీడియోలు మాట్లాడుతున్నారు. అది విన్నవాళ్ళు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఈ తాత్కాలికంగా చూసి ఇదే రైట్ ఏమో అనుకునే వాళ్ళు అయితే అక్కడే పడిపోతున్నారు. లేదు ఇంకా ఏదో ఉంది అని అనుకునేవారు సత్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎన్ని మాటలతో ముందుకు వచ్చినా ఒక్కసారి సత్యాన్ని పట్టుకుని ముందుకెళ్ళామంటే వాళ్ళు వెనకపోవాల్సిందే. అందుకే నేను చెప్పాను, తాత్కాలికమైన గెలుపు మీది, శాశ్వతమైన గెలుపు కాదు. అబద్ధానికి ఎప్పుడు ఏ గెలుపు ఉంటుందంటే తాత్కాలికమైన గెలుపే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది గెలుపు అనుకుంటారు కాబట్టి. ఎప్పుడైతే సత్యం వచ్చిందో ఆ తాత్కాలికమైన గెలుపు ఏమైపోతుంది? ఓడిపోతుంది. సత్యం శాశ్వతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇది సత్యానికి ఉన్న లక్షణం.
సత్యం వచ్చేంత వరకు తాత్కాలికమైన గెలుపు అబద్ధం అంతే. గారడి సీమోను చాలా రోజులు పబ్బం గడుపుకున్నాడు. ఇతడే దేవుడి శక్తి అనేవారు గారడి సీమోన్ని ఇతనే దైవశక్తి అనేవారు. కొన్నాళ్ళకి పిలిపి వెళ్ళాడు అక్కడికి. పిలిపి వెళ్ళిన తర్వాత గారడీలన్నీ బయటపడిపోయాయి. ఇంకా అప్పుడు అతను దైవశక్తి అని ఎవరు అనలేదు. మనం కూడా అంతే. మనం చూసిందే సత్యం అనుకోకూడదు, నూతుల కప్పల్లో ఆలోచించకూడదు. పరిపూర్ణమైన సత్యం బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ని ఎప్పుడైతే అనుసరించడం మనం ప్రారంభిస్తామో, బైబిల్ని ఎప్పుడైతే చదవడం మనం ప్రారంభిస్తామో, బైబిల్ని ఎప్పుడైతే నేర్చుకోవడం మనం ప్రారంభిస్తామో, మన కళ్ళ ముందు ఉన్నటువంటి అసత్యం అంతా పటాపంచలైపోతుంది. మరెన్నడూ అది మన దరికి రాలేదు కూడా, రానివ్వం కూడా. ఎందుకంటే దానికి అవకాశం లేదు. అది చోటు లేక పొట్టు వలె ఎగిరిపోయింది. ఎప్పుడైతే మనం దానికి హృదయంలో చోటు ఇచ్చేసామో, అదే సత్యం అనుకుని గిరిగీసుకుని బ్రతుకుతున్నామో, వాడు మనల్ని ఏ విధంగా పడితే ఆ విధంగా వాడుకోగలడు, ఎలా పడితే అలా నడిపించగలడు. నిజంగా అందులో నుంచి విడుదల పొందటం అనేది సామాన్యమైన సంగతి కాదు. నిజంగా విడుదల పొందినవాడు సామాన్యమైన అదృష్టవంతుడు కాదు, మహాధన్యుడు అని చెప్పాలి. అపవాది చెరలో నుంచి బయటపడ్డాడు అంటే ఉగ్రవాదుల చెరలో నుంచి 100 సార్లు బయటపడటం కంటే గొప్పది. అర్థమవుతుందా? ఉగ్రవాదుల చెరలో దొరికిపోయి వాళ్ళ డెన్లోకి వెళ్ళిపోయి 100 సార్లు తప్పించుకోవడం ఎంత గొప్ప విషయమో, అంతకంటే గొప్ప విషయం, కోట్ల రెట్లు గొప్ప విషయం అపవాది చెరలో నుంచి బయటికి రావడం. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది సహోదరులు అపవాది చెరలో నుంచి బయటకు వచ్చారు. ఇది దేవునికి గొప్ప సంతోషాన్ని కలిగించే సంగతి. పిల్లాడు కిడ్నాప్ అయిపోయినప్పుడు తల్లిదండ్రులు అరుస్తూ గోల పెడుతూ ఉంటారు. అవతలాడు ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా, రైల్వే స్టేషన్కి రా, బస్ స్టాండ్కి రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసామంటే పేక్ కోసేసి బాడీని పంపిస్తాం. ఇలాంటి మాటలు, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. నిన్నగాక మొన్న అనుకుంటా భీమవరంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అలాంటప్పుడు తల్లిదండ్రులు చాలా కలవరపడిపోతారు. మాకు ఉన్నదంతా ఇచ్చేస్తాం, మా బిడ్డ మాకు కావాలంటారు. మాకు ఉన్నదంతా ఇచ్చేస్తాం, మా బిడ్డ మాకు కావాలి. ఒకవేళ ఆ బిడ్డను ఎవరైనా విడిపించారనుకోండి చెరలో నుంచి, వాళ్ళ ఫోటో ఇంట్లో పెట్టేసుకుంటారు. అరే మా బిడ్డను కాపాడి తీసుకొచ్చారండి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి, అసలు వీళ్ళు చేసిన మేలు మా జీవితంలో మర్చిపోలేమండి. ఎందుకంటే వాళ్ళ చెరలో నుంచి మా వాడు వస్తాడని మేము అసలు ఊహించలేదు. ఆ చెరలో నుంచి బయటికి తీసుకొచ్చారు మా బిడ్డని. అది పోలీసులైనా సామాన్య మానవులైనా వాళ్ళు చూపించే ప్రేమ చాలా ఉన్నతంగా ఉంటుంది. కారణం వాళ్ళ బిడ్డను బయటికి తీసుకొచ్చారు కాబట్టి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఒక సామాన్యుడే తన బిడ్డ చెరలో నుంచి బయటకు వస్తే ఎంత ఆనందపడుతున్నప్పుడు, కిడ్నాప్ అయిన బాలుడు బయటకు వస్తే ఎంత ఆనందపడుతున్నప్పుడు, సాతాను చెరలోకి వెళ్ళిపోయిన వాడు బయటకు వస్తే దేవుడు ఇంకెంత ఆనందపడతాడు, బయటికి తీసుకొచ్చిన విషయంలో దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు, అతనికి ఇంకెంత సపోర్ట్ ఉంటుంది. మీరు ఆలోచన చేయాలి. ఈరోజు సాతాను చెరలో చాలామంది మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత క్రైస్తవులుగా నా మీద ఉంది, నీ మీద ఉంది, మనందరి మీద ఉంది. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం మన తండ్రిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ బాధ్యత మనందరి మీద ఉంటుంది. తండ్రిని ప్రేమించిన వాడికి ఈ బాధ్యత పట్టదు, ఈ బాధ్యతను గురించి పట్టించుకోడు. ఇంటిని ప్రేమించేవాడు ఇంటి బాధ్యతలన్నీ పట్టించుకుంటాడు. ఇంట్లో వాళ్ళని ప్రేమించిన వాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు, ఇంటి బాధ్యతలు కూడా పట్టించుకోడు. గాలికి తిరుగుతుంటాడు, బలాదూరు తిరుగుతుంటాడు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే తండ్రిని ప్రేమించాలి, తండ్రి బాధ్యతలు నీ బాధ్యతలుగా భావించాలి, తండ్రి బాధ్యతల్లో నువ్వు కూడా వాటా తీసుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో నీ ప్రాణం కోల్పోయినా సరే బాధ అనుకోకూడదు. నా ప్రాణమే నువ్వు ఇచ్చింది, నువ్వే తీసుకుంటున్నావు, నీ వల్లే నీ పనిలో పోతుంది, హ్యాపీ అనుకోవాలి. ఇది క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి నిబద్ధత, నిరీక్షణ. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ సత్యాన్ని ప్రకటించి చెరలో నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమమే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరొక సరికొత్త సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మళ్ళీ ఇటు కొడుతున్నాను. ఇప్పుడు కొన్ని మళ్ళీ కలవరానికి గురవుతాయి, బయటకు వచ్చేస్తాయి, ఈగలు వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి, అటు ఇటు తిరుగుతుంటాయి, ఏవేవో పోస్టులు ఫేస్బుక్లో పెడుతుంటాయి, ఏవేవో వాట్సాప్లో పెడుతుంటాయి. ఐ డోంట్ కేర్, నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడేసినంత మాత్రాన, ఆకాశం మీద ఉమ్మేసినంత మాత్రాన ఉమ్మొచ్చి వాళ్ళ ముఖం మీద పడదు తప్ప ఆకాశం మీద పడదు. అది వాళ్ళ అవివేకం అంతే. ఎరా నువ్వు గట్టిగా ఊసావా, అంత ఎత్తెగిరిందట, అవును నేను ఇంకా గట్టిగా ఊసాను, నిన్ను దాటింది అంటాడు. ఎంత దాటినా ఆకాశం మీద ఉమ్మి పడదు, మళ్ళీ వచ్చి వీళ్ళ మొహాల మీద పడతాయి. వీడి మొహం మీద పడుతుంది, వీడిదేమో వాడి మొహం మీద పడుతుంది. అంతే తప్ప అంతకుమించి ప్రయోజనం ఏమీ లేదు. నిజంగా మాట్లాడితే సత్యాన్ని అనుసరించి నా ఎదురుగా కూర్చొని మాట్లాడతారంటే ఒక్కరూ లేరు. ఈరోజు వీళ్ళ సంత ఇలా ఉంది, ఈ సంత మాయదారి సంత. సో ఏదేమైనప్పటికీ అమాయకులైన విశ్వాసులు చెరలో నుంచి బయటికి రావాలి. వాళ్ళు వాక్యాన్ని ఆశ్రయించాలి, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించాలి. వాళ్ళు మోసపోతున్నారని మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం చేయించాలి. ఇది నా తప్పన, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఒకటి గురించి నేను మాట్లాడుతున్నా, సేవకుడిని మీ వేషం వేసుకున్న, గొర్రె చర్మం కప్పుకున్న తోడేల్ని నేను పబ్లిక్లో ప్రజలకు చూపిస్తున్నా, వాడి గురించి కొంచెం ఘాటుగా కఠినంగా మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా చెరలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలనే. కొంచెం గట్టి దెబ్బ కొడితే కానీ ఆ మేకు వదలదు. ఎందుకంటే ఎప్పుడో వేసేసారు, తుప్పట్టేసింది, అంటుకుపోయింది చెక్కని. సో గట్టి కొట్టాలి మరి, లేకపోతే ఆ మేకులు బయటికి రావు. చెక్క ఇరిగిపోయినా పర్లేదు, ఒక్కొక్కసారి గట్టి కొట్టాల్సిందే. సో అలాంటి దెబ్బలు తింటున్నారు చాలామంది. ఆ దెబ్బలు ఎందుకు తింటున్నారంటే చేసే పనికిమాల పనులు అలా ఉన్నాయి. మరి
కానీ నిజంగా పనికిమాల పనులు చేసేవాళ్ళని ఎవరేమనరు, వాళ్ళని ఫుల్ సపోర్ట్. ఎప్పుడు చూసారా మీ జీవితంలో? ఎప్పుడైనా చూసారా పనికిమాల పనులు చేసేవాళ్ళని అందరూ కలిసి అతని గురించి మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలే. నేను ఏ మ్యాజిక్లు చేయను, ఏ ట్రిక్లు చేయను, ఏ చీప్ ట్రిక్లు చేయను, కేవలం వాక్యం మాత్రం చెప్తాను, వాళ్ళని గద్దిస్తాను. అందుకని అందరూ నా మీద పడతారు. కానీ ఎన్నో పనికిమాల పనులు పబ్లిక్గా చేసేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడారంటే అబ్బాయి మా వాళ్ళు కదండి, మేము ఎందుకు మాట్లాడుకుంటాం, మేము ఒకటే స్వజాతీయులు వాళ్ళు, కాబట్టి మేము వాళ్ళని ఏం అనలేము అనుకుంటారు. సరే ఏదైనా అనుకునేవ్వండి, ఏదైనా కొందరు వెలిగింపబడుతున్నారు, ఇది మాత్రం సత్యం. చాలామంది ఫేస్బుక్లో కామెంట్లు చేస్తున్నారు, అన్న ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం, మీ బోధ విని మార్పు చెందాం. చాలు, ఒక్కడు చాలు, మాకు ఒక్కడు చాలు, 100 మంది అవసరం లేదు. కనీసం ఒక్కరైనా సత్యంలోకి వస్తే ప్రభువుకు సంతోషం. ఒక కిడ్నాప్ అయిన బాలుడు బయటకు వచ్చాడంటే ప్రభువుకు సంతోషం కదా. సాతాను కిడ్నాప్ చేశాడు, మనల్ని కిడ్నాప్ చేశాడు కదా. నేను చాలా సంవత్సరాలు మగ్గిపోయినాడు చెరలో. సో బయటకు వచ్చేసాం సత్యం తెలుసుకుని. నేను వస్తూ ఇంకొక 100 మందిని తీసుకొచ్చేయాలి, అది నా గోలు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇంకా చాలామందిని ఆ చెరలో నుంచి బయటికి తీసుకురావాలన్న గోల్తో ముందుకెళ్ళాను. 100 1000 లక్షల మంది వస్తున్నారు ఇప్పుడు. అది నిజంగా దేవునికే మహిమ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎందరో ప్రజలు ఈరోజు రియలైజ్ అవుతున్నారు, అన్నా మేము మోసపోయాం. ఒకటా రెండా 100 కొలది ఆడియోలు ఉన్నాయి మా దగ్గర, వాట్సాప్లో పంపించినవి విదేశాల నుంచి. అంటే ఎంతమంది రియలైజ్ అవుతుంటే సాతాను కళ్ళు కుట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏదో చేయాలి అని కొంతమందిని ప్రత్యేకంగా వాడి ప్రతినిధులను ఏర్పరచుకున్నాడు. వాడి ప్రతినిధులను ఏర్పరచుకుని మీరు మొదలెట్టండి ఆయన అన్నాడు. ఇప్పుడు సాతాను అనుచరులు దేవుని పిల్లలతో యుద్ధం ప్రారంభించారు. ఈ యుద్ధంలో చివరికి గెలిచేది దేవుని పిల్లలే తప్ప సాతాను అనుచరులు కాదు. ఇంకొక విషయం, వాళ్ళు దొంగ అకౌంట్లు, సీక్రెట్ అకౌంట్లు, మాయిదారి అకౌంట్లు, ఎవరికి ధైర్యంగా వచ్చి ఇలా మాట్లాడే క్యాపబిలిటీ లేదన్నమాట. వాక్యాన్ని పట్టుకొచ్చి ధైర్యంగా, ఇదిగో వాక్యం, మీరు ఎందుకు దీన్ని వక్రీకరిస్తున్నారు, ఇదిగో వాక్యం ఇలా ఉంది, మీరు ఎందుకు దీన్ని తప్పుగా బోధిస్తున్నారని అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. ఒకవేళ అలా అడిగేద్దామని కాసేపు రెడీ అయినా మళ్ళీ వెంటనే కౌంటర్లో పడిపోతాయి, మళ్ళీ చప్పబడిపోతారు. పాలే ఉందండి, వేడొచ్చి పొంగిపోతాయి, నీళ్ళు మీద పడిపోతాయని తెలియదు దానికి. టప్మని కొట్టగానే బుస్సుమని పొంగింది, మళ్ళీ తుస్సుమని కిందకు పోద్ది. ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. రైట్, ఇంట్రడక్షన్ అయిపోయింది, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ కృపావరాలలో అన్నీ ఉన్నాయి, ఇప్పటికే కృపావరాలు అన్నీ ఉన్నాయి అని బోధిస్తున్నారు. అందులో ఈరోజు చాలామంది భాషలు ఉన్నాయి, భాషలు లేవంటాడు అని మొన్న నా గురించి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. అదేమనంటే, చూడండి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఈ మూర్ఖుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఆ భాషలను తప్పుపడుతున్నాడు, శకర బకర కకర బకర అంటున్నాడు, అది దేవుని భాష. అది వీడికి ఏం తెలుసు అసలు, వీడికి 4 మాటలు తెలుసు, అన్య భాషలు అంటే కేవలం నీ తెలుగు, తమిళ, మలయాళం ఇలా ఈ భాషలన్నీ అనుకుంటున్నాడు, మనది కాని భాష అన్య భాష అంటున్నాడు. కానీ దేవుడితో మాట్లాడుకోవచ్చు అన్నది బైబిల్లో. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను అన్నాడు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు చింపసఖ్యం కాని మాటలు విన్నాడు. ఇవన్నీ మరి ఏ భాష ఇది? ఈ భాష ప్రపంచంలో ఉందా? ఈ భాష భూమి మీద ఉందా? ఈ దేవుడి భాష, ఆ భాష మాట్లాడుతున్నాం, ఆ భాష వీళ్ళకి అర్థం కాదు అనేసరికి చాలామంది ఆలోచనలో పడిపోయారు. అవును కదా, అది కరెక్టే కదా, కరెక్టే, మనం అలా అనుకుంటాం. మరి ఇది కరెక్టే అనుకుంటున్నారు కొంతమంది, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు కాదంటే, బైబిల్ని వక్రీకరించడంలో సాతానుది అందివేసిన చేయి. ఎంతగా అందివేసిన చేయి అంటే, మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి రెఫరెన్సులు చూపించి, రెఫరెన్సులు కోట్ చేసి, అసలు నాకు అది ఆలోచించినప్పుడల్లా, మొన్న ఆ కొండ దగ్గరికి వెళ్ళాను. చాలా ఎత్తైన కొండ, మామూలుగా అయితే మనం ఎక్కలేం. అది రోప్వేలో తీసుకెళ్తున్నారు. ఆ కొండ మీదకి ఎక్కాలంటే మనం ఎక్కలేం, అంతా రోప్వేలో వెళ్ళాలి. కనీసం ఒక గడ్డి పరక కూడా ఉండదు, అంత గోధుమ వర్ణం కొండ, లోపలన్నీ గుహలు, చాలా ఎత్తైన కొండ. ఎరుకోలో ఉంది అది, నజరేతు నుంచి కొంచెం దగ్గర ప్రాంతం ఎరుకో. సో ఆ ఎరుకోలో ఉంది. ఆ ఎరుకోలో ఉన్నటువంటి ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు సుమారు 40 దినాల పాటు శోధింపబడ్డారు. ఎండ, విపరీతమైన ఎండ ఉంటే గుహలో ఉండాలి. మంచినీటి చొక్క అసలు ఆశించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అదంతా రాతి ప్రాంతం, చాలా ఎత్తైన ప్రాంతం. ఒక చిన్న గడ్డి పరకు కూడా మనకు కనపడదు అక్కడ. నేనే ఇంకా మధ్యాహ్న కాల సమయంలో ఆ సాహసం చేయలేక కింద నుంచి వీడియోలు ఫోటోలు తీసుకుని వెనక్కి బయలుదేరాను. ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తుగా ఉండాలంటే రోప్వే ఎక్కాలంటే మళ్ళీ ఎంతో దూరం వెళ్ళి ఆ రోప్వే ఎక్కి ఇక్కడికి రావాలి. అక్కడ ఎవరో ఆశ్రమాలు ఉన్నాయి, పైన ఆ క్రింద ప్రాంతంలో చిన్న చిన్న మేడలు కట్టేశారు. ఆ పైకి ఎవరు వెళ్ళలేరులేండి, కింద మేడలు కట్టుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు. ఆ ఇల్లులు కూడా అగ్గిపెట్టెలకు కనబడతాయి మనకి. దాన్ని బట్టి మీరు అంచనా వెండేది ఎంత పెద్ద కొండో, చాలా పెద్ద పర్వతం. రైట్, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినటువంటి అపవాది యేసుక్రీస్తుకి రెఫరెన్సులు చూపించింది.
రెఫరెన్స్లు చూపించి, ఇదిగో నువ్వు దూకు, నువ్వు దూకితే నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడుతానని ప్రభు చెప్పాడు కదా అని ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఎత్తైన ప్రాంతం మీద నిలువబెట్టి, మామూలుగా కాదు 40 దినాల పాటు చాలా శోధించాడు అపవాది యేసుక్రీస్తు ప్రభువుని. ఆయనకే రెఫరెన్స్లు చూపించాడు, మనకు చూపించరా? ఆయనకే చూపించాడంటే మనకు చూపించరా చెప్పండి? మనకే చూపిస్తాడు కదా. ఇప్పుడు ఆయనకు చూపిస్తే అసలు అక్కడే మనకి అసలు ఆయనకి చూపించడం ఏంటి? రెఫరెన్స్ వాక్యానికి వాక్యం చూపించడం అంటే మరీ వెటకారం కదా ఇది. అంటే వాడు చివరి ఆప్షన్ కూడా వాడేసుకుంటాడు అనమాట. నేను గెలవనని తెలిసినా కూడా కరెంట్కే కరెంట్ ఎట్టే టైపు చివరి ఆప్షన్ కూడా వాడేసుకుంటాడు, ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని. సో ఆ అవకాశంలో ఆ భాగంగానే వాక్యానికి వాక్యం చెప్దాం అనుకుంటున్నాడు వాడు. అది యేసుక్రీస్తుకి వాక్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదిగో కీర్తనల గ్రంథంలో పలానా రెఫరెన్స్ ఉంది కదా అనేసరికి మనమైతే ఉందా, ఉండొచ్చులే అనుకుంటాం కదా. కాబట్టి ఈ భాషల గురించి మాట్లాడుతూ అరే లేవంటారేంటి భాషలు? ఉన్నాయి. దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు, ఆ విజయప్రసాద్ అనేవాడు అబద్ధ బోధకుడు, భాషలు లేవంటున్నాడు. ఇప్పటికీ భాషలు ఉన్నాయి, భాషలు లేకపోవడం ఏంటి, ఉన్నాయి భాషలు అని వాపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ లైవ్ డిబేట్కి వస్తే ఫుట్బాల్ ఆడేసుకుంటాను ఒక్కొక్కడిని, కానీ రారు. లైవ్ డిబేట్కి వస్తే ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని బాళ్ళు కలిపి ఆడేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అంత సత్తా లేదు, అంత సబ్జెక్టు లేదు. ఇప్పుడు బైబిల్లో నుంచి ఓపెన్ చేస్తాను, ఈ ప్రసంగం విన్న తర్వాత మొత్తం అన్నీ వదిలిపోతాయి, ఇక్కడితో వదిలిపోవాలి. ఈ వదిలిపోయే ప్రసంగాలే ఈ మధ్యకాలంలో అన్నీ మాట్లాడుతున్నాయి. మళ్ళీ క్వశ్చన్స్ ఉండకూడదు, ఓన్లీ ఆన్సర్స్ అంతే. ఎందుకంటే చాలామంది వాక్యం మీద సరైన అవగాహన లేకుండా అమాయకులతో ఆటలాడుకుంటున్నారు, అమాయకులను పాడు చేసేస్తున్నారు, అమాయకుల జీవితాలను నాశనం చేసేసి కిడ్నాప్ చేసి సాతాను బందీలుగా సాతాను చెరలో పెట్టేస్తున్నారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలన చేస్తుంటే మొదటిగా భాషల గురించి ఎక్కడ వ్రాయబడింది అని అంటే ఆదికాండంలో, లోకంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి భాషల గురించి మీకు తెలిసిన రెఫరెన్స్ ఇది, కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆదికాండం 11వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండం 11వ అధ్యాయము మొదటి వచనం. ప్రారంభంలో భాషల గురించిన సందర్భాలు, సంఘటనలు మీరు జాగ్రత్తగా చూడాలి. నోట్బుక్ ఉంటే రాసుకోండి, రేపు పొద్దున్న మీరు ప్రసంగికులైతే మీరు కూడా ఈ సబ్జెక్ట్ని ఇలాగే బోధించాలి. అర్థమవుతుందా? పిల్లలు జాగ్రత్తగా రాసుకోండి, ప్రతి సందర్భాన్ని చూడండి. నేను బోధిస్తున్నది అలా ఉందో లేదో చూడండి జాగ్రత్తగా. మీరేం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మనం విన్నది వేరు, ఇప్పుడు వింటున్నది వేరు. అందులో ఉన్నదే మనకి తేడాగా చెప్పేశారు. అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా తేడాగా చెప్పేశారు ఏమండి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అప్పుడు ఏమైందట? దేవుడు 7వ వచనం, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకునేను అన్నాడు. రైట్, ఒక్క భాష ఒక్క పలుకు. ఆ భాషలు ఏమయ్యాయి? అనేక భాషలు అయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలో సుమారుగా లిపి కలిగినవి, లిపి లేనివి 6000 భాషలు ఉన్నాయని చెబుతున్నారు. 6000. మనది ఓన్లీ తెలుగు. మన పక్కకి తీసేస్తే ఇంకెన్ని ఉన్నట్టు? 5999. సుమారుగా, ఇది మామూలు లెక్కల ప్రకారంగా సుమారుగా లిపి కలిగినవి, లిపి లేనివి. లిపి కలిగినవి అంటే రాయగలిగే అవకాశం ఉన్నవి, రాసే అవకాశం లేని భాషలు కూడా ఉన్నాయి. మనం మీకు గతంలో కూడా చెప్పిన అరకు వ్యాలీ ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కొంతమంది ఆటవికులు ఉంటారు. అంటే వాళ్ళు అడవిలో గిరిజనులు అంటారు వాళ్ళని, అడవిలో బ్రతికే వాళ్ళు. ఈ గిరిజనులు వాళ్ళు మాట్లాడడానికి ఏదో ప్రత్యేకమైన భాష ఉంటుంది వాళ్ళకి, అది మనకు అర్థం కాదు, దానికి లిప్ ఉండదు. వాళ్ళ గూడెంలో మాట్లాడుకునే భాష అది, ఆ గూడెపు భాష. సో దానికి లిప్ ఉండదు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో? సుమారు 6000 ఉన్నాయని చెబుతున్నారు. రైట్, కాసేపు అదే నిజం అనుకుందాం. మనది కాకుండా ఇంకొక 5999. ఏమండి? అంటే ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడే తారుమారు చేశాడు. మరి ప్రారంభంలో నా భాష ఏ భాష? హీబ్రూ భాష అనకండి. అది హీబ్రూ అని ఎక్కడ బైబిల్లో ఆధారాలు లేవు. అది ఏ భాష ఎవరికి తెలీదు. అప్పటి వరకు ఆ ప్రారంభ కాలంలో ఈ ఆదాము గారు, హవ్వ, ఏబేలు, కయీను, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏ భాషలో మాట్లాడుకున్నారో ఎవరికి తెలీదు. అదే హిబ్రూవా, గ్రీకా, ఏమో తెలీదు. మరి అది ఏ భాష అయినా అయ్యి ఉండొచ్చు. హీబ్రూ అని ఖచ్చితంగా దేవుడు చెప్పలేదు. అర్థమవుతుందా?
అది ఏ భాషో తెలీదు. రైట్. ఆ భాషలు అక్కడే తారుమారయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలో అనేక భాషలు వచ్చాయి. ఒకే జాతి ప్రజలు, అంటే ఒకే తండ్రి సంతానం, కాకపోతే దేవుడే భాషలు మార్చాడు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులకి అడ్డు ఆటంకం ఉండదు. ఒకే భాష మీద ఉంటే వీళ్ళు ఎలా కలిసిమెలిసి ఏదో చేద్దామంటారు, కనుక దీన్ని మార్చుదాం అని చెప్పి దేశాలుగా విభాగింపబడ్డాయి తర్వాత. ఎందుకంటే అప్పటికి దేశాలు లేవు, అంతా ఒకటే కాబట్టి తర్వాత దేశాలు విభాగింపబడ్డాయి. ఆ తర్వాత ప్రాంతాలుగా ఆయా భాషలు, ఆయా వర్గాలు, ఆయా జాతులు, కులాలు, వర్ణాలు అన్నీ తర్వాత వచ్చేసినాయి ఒకటి. అప్పుడు మాత్రం ఒకే భాష ఉంది. తర్వాత 100 కొలది భాషలు వచ్చాయి. ఇప్పుడు మనం వింటున్న భాషలన్నీ అలాంటివే. ఏవి? జపనీస్, ఫ్రెంచ్, తర్వాత ఇంగ్లీష్, హిందీ, మన ఇండియాలో అయితే తమిళ్, మలయాళ్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఇవన్నీ చాలా ఉన్నాయి భాషలు. ఇంకా బయటికి వెళ్ళిపోతే ప్రపంచ దేశాల్లో ఇంకా ఎన్నెన్నో భాషలు. ఈ భాషలు వాటికున్న ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది, అక్షరాలు వేరుగా ఉంటాయి, లిపి అవి మనం చూస్తే మనకు అర్థం కావు, వాళ్ళకి మాత్రం అర్థం అవుతాయి, వాళ్ళకి అర్థం కావు. మన భాష వాళ్ళకి తెలీదు, వాళ్ళ భాష మనకు తెలియదు. లేకపోతే నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మనకు వీడియో తీశాను కదా, వేలింగ్ వాళ్ళ దగ్గర, ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులందరికీ కళ్ళు మూసిపోని అన్నాను తెలుగులో. ఆ హీబ్రోడికి కానీ అర్థమైంది అనుకోండి, నన్ను అక్కడే దంతాడు. వీళ్ళందరికీ కళ్ళు మూసిపోయాయి, మనోనేత్రాలు మూసేసాడు సాతాను. వీళ్ళకని పక్కనుండే మాట్లాడాను ధర్మశాస్త్రం చదువుతుంటే. ఏదో ఆడుకుంటున్నాడు అనుకున్నాడు అంతే, తెలుగు రాదు కదా. అదే నేను హీబ్రూలో చెప్పాను అనుకోండి, ఆ చేతుకున్న తాడు తీసి నా మెడకేసేస్తాడు. మా కళ్ళు మూసిపోయి అంటావా, మాకు ధర్మశాస్త్రం తప్పు అంటావా, మేము మెస్సియా గురించి ఎదురు చూడడం తప్పు అంటావా అని అంటాడు. అర్థమైందా? కాబట్టి ఎవరి భాషలు వాళ్ళకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా, చాలా భాషలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు వచ్చారు భూమి మీదకి. అప్పటి వరకు ఈ భాషల గొడవ లేదు కదండి. అప్పటి వరకు ఉందా? అప్పటి వరకు ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో భాషల కాన్సెప్ట్ ఎక్కడ లేదు. ఆ భాషలో మాట్లాడటాలు ఏమీ లేవు. పాత నిబంధనలో ఇవేమీ లేవు. సడన్గా కొత్త నిబంధన వచ్చింది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి హీబ్రూ భాష తెలిసినటువంటి అపోస్తలులు, అది పెద్దగా చదువుకున్నోళ్ళది కాదు, భాష తెలిసిన వాళ్ళు, వ్రాయడం చదవడం తెలిసిన వాళ్ళు తప్ప వాళ్ళు ఏమీ పండితులు కాదు, పామరులు. మరి ముఖ్యంగా చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందులో. ఈ జాలర్లని ఆయన ఎంచుకున్నాడు. ఎక్కువ మంది శిష్యులు సముద్రం మీద వేటకెళ్ళే జాలర్లే. వాళ్ళకి చేపలు పట్టుకోవడంలో నైపుణ్యం ఉంది. అది తప్ప సముద్రపు భాష, సముద్రపు ప్రపంచం, చేపల ప్రపంచం తప్ప వాళ్ళదే బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని వాళ్ళు. ఏమండి, చేపల వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, ఇంచుమించు 15 రోజులు సముద్రం మీద ఉండిపోతారు వాళ్ళు. బయట ఉండేది తక్కువ, సముద్రం మీద ఉండేది ఎక్కువ వాళ్ళ జీవితకాలంలో, అంతే కదా. సో అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని వాళ్ళని నా వెంట రండి, మీ వలలు విడిచిపెట్టండి, మీ దోణులు విడిచిపెట్టండి, మీ కుటుంబాలు విడిచిపెట్టండి, నా వెంట రండి అని తీసుకుని వెళ్ళారు. రైట్. ఇప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వారి వెంట తిరుగుతున్నారు. బోధలు ఏ భాషలో సాగుతున్నాయి? బోధలు ఏ భాషలో కొనసాగుతున్నాయి? హీబ్రూ భాషలో బోధలు జరుగుతున్నాయి. హీబ్రూ భాషలో బోధిస్తున్నారు. హీబ్రూ వాళ్ళందరికీ తెలుసు. అలాగే పక్కన ఉన్న గ్రీక్ లాంగ్వేజ్ కూడా కొంతవరకు వచ్చి ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే గ్రీకులు పరిపాలన చేశారు కాబట్టి. ఏమండి, ఆ హెబ్రీలు వాళ్ళు హీబ్రూ భాషలో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారితో తిరుగుతున్నారు. ఆయన చెప్పే బోధలు వింటున్నారు. ఆ బోధలు అనేక మందికి ప్రకటిస్తున్నారు. చుట్టుపట్ల ప్రాంతాలని సంచరిస్తున్నారు. చక్కగా ఆయన మరణం వరకు కూడా సువార్త కార్యక్రమం కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ ఏ భాషలో కొనసాగాయి? ఒకే ఒక్క భాష, హీబ్రూ భాషలో కొనసాగాయి. రైట్. ఇప్పుడు సడన్గా ఆయన మరణించడం, 3వ దినాన్ని తిరిగి లేవటం సజీవుడై, ఆ తర్వాత ఇంచుమించు 40 దినాల పాటు వాళ్ళకి కనబడుతూ ఉండటం, పరలోకానికి వెళ్ళటం, తిరిగి రావటం, పరలోకానికి వెళ్ళటం, తిరిగి రావటం, అలా 40 దినాల పాటు ఆయన కనబడుతూ వెళుతూ వస్తూ ఉన్నారు. పరలోకానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావటం, వెళుతూ వస్తూ ఉన్నారు. ఇక చివరిగా శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఒక 40 దినాల పాటు మాత్రం 500 మంది సహోదరులకు కనబడ్డారు. అపోస్తలులకు కూడా అనేక సందర్భాల్లో, అనేక ప్రాంతాల నుండి అనేక మారులు కనబడటం జరిగింది. ఇదంతా హేతువాదులకి తెలియక మన మీద ఏదో ప్రశ్నలు వేసేద్దామని వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఇందులో ఉన్న లోతైన జ్ఞానం తెలియదు. రైట్. మొత్తం మీద ఆ తర్వాత ఆయన బాధ్యత అప్పగించేశారు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి అప్పగించారు బాధ్యత? హెబ్రీలకు అప్పగించారు. అంతేనా? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలట? సర్వలోకానికి వెళ్ళాలట. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాలంటే సర్వలోకంలో హెబ్రీలే ఉన్నారా?
సర్వలోకంలో హెబ్రీలే ఉన్నారా? లేరు కదా. సర్వలోకంలో ఎవరున్నారు? ఆయా భాషలు, అనేక భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సర్వలోకానికి వెళ్ళాలి, అక్కడ సంఘాలు స్థాపించాలి. ముఖ్యంగా యెరూషలేం పరిసర ప్రాంతాల్లో అయితే అనేక భాషలు మాట్లాడే వాళ్ళు అప్పటికున్నారు. వాళ్ళకి చాలా భాషలు వచ్చు, అనేక భాషలు. ఎందుకంటే అనేక దేశాల నుండి వాళ్ళు వలస వచ్చారు. సో వాళ్ళందరూ యెరూషలేం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నివాసం చేస్తున్నారు. సంఘం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడబోతున్నాయి. ఇప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు కూడా సంఘాల్లోకి రాబోతున్నారు. సంఘాలు అన్ని భాషల వాళ్ళతో మిళితం కాబోతున్నాయి. అన్ని భాషల సమ్మేళనంగా సంఘాలు మారబోతున్నాయి యెరూషలేం పరిసర ప్రాంతాల్లో. ఇది 2000 సంవత్సరాల క్రిందటి చరిత్ర. ఇప్పుడు వీళ్ళకి తెలిసిందా హీబ్రూ భాష ఒక్కటే. కానీ ప్రభు ఏమన్నాడంటే వీళ్ళని సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మరి వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్తారు వాళ్ళు? నన్ను ఇప్పుడు చైనా పంపించి సువార్త చెప్పమన్నారు అనుకోండి, నా వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? పోనీ అవ్వదు. చైనా నుంచి వెంటనే జపాన్కి వెళ్ళాలనుకోండి, పని అవుతుందా? అవుతుందా? రష్యాకి వెళ్ళాలంటే అస్సలు అవ్వదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటంటే పరిస్థితి, మనకు చైనీస్ రాదు, రష్యన్ భాష రాదు, జపనీస్ భాష రాదు, ఏమీ రాదు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ రాదు. ఇవన్నీ పాత లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయండి. అంత ఎందుకండి, మన సంస్కృతమే మనకు సరిగ్గా రాదు. మన కాదులేండి, సంస్కృతం కూడా ఆర్యుల దగ్గర నుంచి వచ్చింది. సంస్కృతమే మనకు సరిగ్గా రాదు. ఏవో కొన్ని పొడి పదార్థాలు వాడుకలోకి వచ్చినవి అర్థమవుతాయి తప్ప, కొన్ని చదువుకున్న పదాలు అర్థమవుతాయి తప్ప మనం ఫ్లూయెంట్గా సంస్కృతంలో మాట్లాడగలమా అంటే మాట్లాడలేము. పోనీ పక్క రాష్ట్రానికి వెళ్ళి గడగడ మాట్లాడగలమా? తమిళంలో ఒడియా మాట్లాడగలమా? పక్క రాష్ట్రం వెళ్ళి అది రాదు, ఒడియా రాదు. ఆ ఒడియా రావాలంటే అక్కడ ఉండాలి కొన్నాళ్ళు. తమిళ్ మాట్లాడాలంటే తమిళనాడులో కొన్నాళ్ళు ఉండాలి. కొన్ని కన్నడ మాట్లాడదామంటే కన్నడలో కొంతకాలం ఉండాలి, కర్ణాటకలో కొంతకాలం ఉండాలి. కాబట్టి మనకి తెలియని భాష, ఆ భాషలోకి వెళ్ళి మనం సువార్త చెప్పేయడం అనేది, అది సర్వలోకము అనే మాట వాడడం అనేది మన వల్ల కాని పని అని మనకు అర్థమైంది. మనకే ఎంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు దేవుడికి అర్థం అవుదా? చెప్పండి, దేవుడికి అర్థం అవుదా? దేవుడికి ముందే అర్థమైంది. కాబట్టి నా పిల్లలారా, యూ డోంట్ వరీ, మీరు అస్సలు బాధపడకండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి ఏంటో తెలుసా? మీరు అన్య భాషలలో మాట్లాడుదురు అన్నాడు. ఆహా, సాధ్యమా ప్రభువా? నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. గాడిదతోనే బిలాముతో మాట్లాడించినోడిని. గాడిదకి భాష వచ్చేటి? గాడిదకి భాష వచ్చా? రాదు. బిలాముకు బుద్ధి చెప్పింది. అది నా కెపాసిటీ. కాబట్టి మీరు నా శక్తిని తక్కువ అంచనా వేయకండి. నాకు అసాధ్యమైంది ఏది లేదు. గాడిదకే మానవ స్వరం ఇచ్చిన వాడిని మానవుడికి మరో మానవుడి భాష నేర్పలేనా, ఇవ్వలేనా? అది పెద్ద విషయమా? అలా ఉండంతే. శబ్దాలు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు బయటికి పంపిస్తాడు. అలా ఉండు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు భాషల్లో మాట్లాడతారు. అనేక మందికి వాక్యాన్ని వాళ్ళ భాషల్లో ప్రకటిస్తారు. వాళ్ళ భాషల్లో ఎవడైనా రానివ్వండి మీ దగ్గరికి, వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పిస్తా. మీరు అలా హీబ్రూలోనే నిలిచి ఉండండి, మీరు అలా హీబ్రూలోనే ఉండండి, గొంతివ్వండి, అంతే నాకు చాలు. ఆత్మ వాడుకుంటాడు మిమ్మల్ని. ఈ విధంగా దేవుడు వాళ్ళకి, అపోస్తలులకు ప్రత్యేకంగా ఈ వరాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు పెంతెకొస్తు పండగ దినం రాని వచ్చింది. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది అన్య భాషలు ఎరిగిన వారు, అంటే కాసేపు అనుకోండి, పెంతెకొస్తు పండగ దినం ఇక్కడే అనుకోండి, అపోస్తలు ఇక్కడే ఉన్నారనుకోండి, తెలుగోళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతాలకి, ఇక్కడే ఈ ప్రాంతానికి తమిళ్, మలయాళం, ఒడియా, కన్నడ, ఇంగ్లీష్, జపనీస్, చైనీస్, రష్యన్ ఇలాంటి ఆయా దేశాల భాషలు కలిగిన వారు ఇక్కడికి వలస వచ్చారు. అంటే అక్కడ ఉండేవారు, వాళ్ళ పూర్వం ఇక్కడ పితరులు ఎక్కడ ఉండేవారని చెప్పి మన సొంత ప్రాంతానికి వెళ్ళిపోదామని ఇన్నాళ్ళు అక్కడ బతికి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇన్నాళ్ళు అక్కడ దేశాల్లో వలస బతుకులు బతికి ఇప్పుడు సొంత దేశమైన యెరూషలేముకి వచ్చేసారు. అప్పుడు మనం తెలుగులో మొదలెట్టాం అనుకోండి, పట్టించుకోరు. తెలుగులో ఏదో ఆగుతున్నాడు, మనకి ఎందుకులేంటే పోదాం పదండి అంటాడు. ఎవడో రాడు దగ్గరికి. ఇప్పుడు వాడు వచ్చేసరికి రష్యన్ భాషలో తెలుగుడు మాట్లాడుతున్నాడు. అరే, ఇతను ఏమన్నా రష్యాకి వచ్చాడు ఎప్పుడైనా?
ఇతను రష్యన్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నాడు అని ఒకసారి పరిచయం చేసుకుందామని వస్తాడు దగ్గరికి. జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, చైనీస్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ, మరాఠీ, అరబిక్, చాలా ఉన్నాయి కదా లాంగ్వేజెస్. సో ఇవన్నీ వినబడేసరికి వాళ్ళకి దాడొచ్చేసింది. అరే రే రే, వీళ్ళు చూస్తే పామరుల్లా ఉన్నారు, ఇన్ని భాషలా. మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి, చాలా ఆశ్చర్యం వేసింది నాకు. చిన్న నల్లటి గుట్ట కట్టుకున్నాడు, లుంగీ లాంటిది, అది మాసిపోయింది, చిన్నదే. మన సినిమాలో తెలుగు సినిమా హీరోయిన్లు వేసుకుంటారు చూసారా, అలా ఉంది, చిన్నది. తర్వాత ఒక చిరిగిపోయిన బనియన్ వేసుకున్నాడు, ఒక సేమండి డొక్కు పట్టుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు. అంటే ఏం లేనుడు అనమాట, పాపం పేదోడు, అడుక్కునేవాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, దడదడలాడించేస్తున్నాడు. అవతలోళ్ళు కారు మీద వచ్చిన వాళ్ళు వీడియో తీసేసుకుంటున్నారు, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వీళ్ళు పొడిగా మాట్లాడుతుంటే చితక్కొట్టేస్తున్నాడు. అప్పుడు ఆ వీడియో ఫేస్బుక్లో పెట్టేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే బాగా బతుకున్నాడేమో ఒకప్పుడు, ఇలా అయిపోయాడు, అయినా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడంటే బాగా బతుకున్నాడేమో అనిపించింది. ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నారు అనుకోండి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ఏం మాట్లాడుతున్నాడు, అరే ఇన్ని భాషలు ఎలా వచ్చాయి వీళ్ళకి అని అందరూ చుట్టుముడతారా ముట్టరా? అది మొట్టమొదట జరిగినటువంటి అద్భుతం. సంఘం ప్రారంభం కావడానికి మొట్టమొదట జరిగినటువంటి అపోస్తలుల ద్వారా జరిగినటువంటి అద్భుత కార్యము. అది అద్భుత కార్యము. ఏంటో అద్భుత కార్యం? ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అపోస్తలులందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిందట. ఆకాశం నుండి పెద్ద ధ్వని వచ్చింది. పెద్ద ధ్వని వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. చూసారా? ఇది ఇప్పుడు అలాంటి ధ్వని ఇక్కడ ఏమైనా వచ్చిందనుకోండి, చుట్టుపక్కల దుప్పటికప్పుకి ఇంట్లో పడుకుంటారా? వస్తారా ఇక్కడికి? వస్తారా? లేకపోతే ఇంట్లోనే అనుకుంటారా? అలా అనుకుంటారా? మీ ఇంటి పక్కన ఏదైనా చిన్న సౌండ్ వస్తేనే ఎగిరి బయటకు వచ్చేస్తారు, ఏమైంది అక్క అంటాను, అంతే కదా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చూడండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అంటే అందరికీ కనబడుతుందా? అగ్నిజ్వాలలు అందరికీ కనబడుతున్నాయా లేవా? వాళ్ళందరికీ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా దిగింది అగ్ని 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 అంటాడు అగ్గిబాబు. అగ్గి ద్వారా ఏమన్నా దిగిందా? అగ్గి దిగిందా? ఎవరికైనా కనబడిందా? ఈడికే కనబడదు, ఈ చెప్పేవాడికే కనబడదు. అగ్ని అగ్ని అదిగో 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 అదిగో. ఏది అగ్ని? ఫ్యాన్ గాలి కింద అగ్ని ఏది అగ్ని ఏదయ్యా అంటే నాకే కనబడద్దు అంటాడు. మరి వారికి కనబడనుంది అక్కడ? అగ్ని దిగినప్పుడు అందరికీ కనబడింది, నీకు ఒక్కడికే కనబడటం ఏంటి? పరిశుద్ధాత్ముడి ఎంట్రన్స్ అది. మళ్ళీ అగ్ని కనబడదు. అది పరిశుద్ధాత్ముడి మొట్టమొదటి రాక. మళ్ళీ కనబడద్దా? చెప్పండి. సభలు మొదటి రోజు అండి గౌరవంగా తీసుకెళ్తారు, మళ్ళీ 2వ రోజు కూడా అలాగే తీసుకెళ్తారేంటి, 3వ రోజు కూడా అలాగే ఇలా మీకు అర్థం కాదులేండి. పెళ్లి కూతురు మన ఇంటికి వస్తుందండి, ఎలా తీసుకొస్తారు? పెళ్లి కూతురు మన ఇంటికి వస్తుంది, ఎలా తీసుకొస్తారు? కారు, తర్వాత మందు కాల్పు, తర్వాత వెనక ముందు జనాలు, అమ్మా పిల్ల కూడా రావాలండో అంటారు. కారు కూడా పిలుపులు కూడా అలాగుంటే మా ఇద్దరు పిలుపులు. ఇంటికి వచ్చి బొట్టెట్టి అండి కారు కూడా రావాలండి, పిల్ల కూడా తిరగాలి, తర్వాత సాయంత్రం భోజనానికి రావాలి, మధ్యాహ్నం భోజనానికి రావాలి, తర్వాత అక్షింతలు వేయడానికి రావాలి, పెళ్లి పిలుపులకు రావాలి, ఆటికి రావాలి, అన్నీ ఒకసారి చెప్పేస్తుంటారు 2-3 బొట్లు పెట్టేసి. అలా ఉంటుంది పిలుపులు. ఇప్పుడు అమ్మాయి కూడా రావాలండి, వస్తారు, ఏం చేయాలి? వెనకాలే నడాలండి, ఇంకో 4 కార్లు కావాలండి, ఈ కారు వెనకాల 10 కార్లు. ఈ మధ్య అయితే గుర్రాల మీద రథాల మీద తిప్పుతున్నారు అమ్మాయిల్ని. మందు కాల్పులు వేసుకుని పల్లకీలు తీసుకొచ్చేవారు అటు పూర్వం అయితేని, ఊరంతా తిప్పి తీసుకొచ్చి చేశారండి. పెళ్ళి అయిపోయింది, మన్నాడు మళ్ళీ ఇంటికి రావడం, నేను అలాగే వస్తాను, నాకు అలాగే నచ్చింది అనుకో.
ఏ అమ్మ రోజు నేను ఎలా తిప్పాలా అంటే నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నేను అలాగే తీసుకురావాలనుకో కుదురుతుందా? ఒప్పుకుంటాడా భర్త? మా అత్త మాంగారులు ఒప్పుకుంటారా? మా ఇద్దరు సంతమ్మ తల్లి నువ్వు వెళ్ళమ్మా, నీకు దండం, నిన్ను రోజు ఎలా తిప్పాలంటే మా వల్ల కాదు. ఏదో పెళ్ళని ఆ రోజు నువ్వు రావడం కొత్త అని అప్పుడే మా ఇంటికి అది ఎడంకాలో కుడికాలో పెట్టి వస్తావని అందుకని రమ్మన్నాం. కానీ ఇవన్నీ అరేంజ్ చేసాం. కానీ నువ్వు రోజు ఇలాగ ఎట్టమంటే మా వల్ల కాదు తల్లి, నీకు రోజు ఈ అరేంజ్మెంట్స్ మేము చేయలేము. ఈ రోజు మందుకాలు పెట్టాలా నీకు, రోజు కార్లు పెట్టాలా, రోజు జనాలు పిలవాలా, రోజు నీ వెనకాల మీద తిరగాల, ఈదుల మీద అవదమ్మ తల్లి వెళ్ళమ్మా పని చూసుకో అంటారు. అలాగైతే మానేయండి, నాకు మీ అబ్బాయి అక్కలేదు మీరు అక్కలేదు అనుకో, ఏమైనా చేయగలరా? అది అసలు మంచి పద్ధతేనా? కాదు కదా. ఏదో ఒకసారి అది ఎంట్రన్స్ కాబట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ శబ్దం, అగ్ని ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఆత్మ వచ్చును గనుక మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఆయన అనుగ్రహించమని పరిశుద్ధాత్మను గూర్చి అడగండి, తండ్రిని వేడుకొనుడి, ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. తండ్రిని వేడుకోండి, పంపమని అడగండి, పంపమని అడగండి. పంపమని ఎప్పటి వరకు అడగాలి? పిల్లలు మా ఇంటికి పంపండి. ఎప్పటి వరకు అడుగుతారు? ఎప్పటి వరకు అడుగుతారండి? ఇంటికి వచ్చేంత వరకును. బెడ్రూమ్లో పెట్టి తాళ వేసి పిల్లలు మా ఇంటికి పంపండి అన్నాం అనుకో, ఓహో మొత్తం మీద ఏదో చేశారు మా అమ్మాయిని ఇళ్ళని వెళ్ళి కేసు పెడతారు పోలీస్ స్టేషన్లో. ఏమంటే మేము నిన్నే పంపించేసామండి అమ్మాయిని, మళ్ళీ ఫోన్ చేసి అమ్మాయిని పంపమంటున్నాడు, ఏదో చేసేసాడండి కట్నం కోసం, ముందు అర్జెంటుగా మా అమ్మాయి ఎక్కడుందో మాకు వెతికి పట్టేవ్వండి, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి లోపలేయండి అని అంటారా? అంటారా? కాబట్టి అమ్మాయి వచ్చేసిన తర్వాత అమ్మాయిని పంపండి అని అంటామా? అనం. కామన్ సెన్స్ అంటారు దీన్ని. బైబిల్ గ్రంథంలో రాయబడిన పరిశుద్ధాత్మను అనుగ్రహించును, మీకు నిశ్చయముగా అడుగుడి, నిశ్చయముగా అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు రాలేదు ఇంకా, అప్పటికి రాలేదు కాబట్టి అడగమన్నాడు. లోకాసు వార్తలో మాట ఉంటుంది, కాదని ఎవరంటారు? ఇంకా రాలేదు ఆయన, అప్పటికి భూమి మీదకి రాలేదు, సంఘంలోనికి రాలేదు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగే కార్యక్రమం ఇంకా ఆరంభం కాలేదు. పరిశుద్ధాత్ముడు అండర్టేకింగ్లోకి ఇంకా సంఘం వెళ్ళలేదు అసలు, అప్పటికి ఇంకా సంఘమే స్థాపించబడలేదు, ఇంకా స్వార్థ పరిచర్యలో ఉన్నారు, ఇంకా ప్రభు మరణించలేదు, అప్పటికే పునరుద్ధానుడు కాలేదు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఏమండి. కాబట్టి అడగమన్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు ఎదురు చూడండి, యెరూషలేములో నేను నిలిచి ఉండండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీ మీదకి వస్తాడు. అప్పటి వరకు మీరు యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాగ్దానం ఇక్కడే నెరవేరాలని లేఖనం చెబుతుంది. ఆ వాగ్దానం ఇక్కడే నెరవేరాలని లేఖనం చెబుతుంది. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. ఓకే, రెడీ. వాళ్ళు అక్కడే ఉన్నారు, అప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి ఎంట్రన్స్ ఈ మాత్రం లేకపోతే ఎలాగా? యేసు ప్రభు వారి ఎంట్రన్సే అద్భుతంగా జరిగింది. కన్య గర్భం గుండా అదే అద్భుతం. మరి పరిశుద్ధాత్ముడు ఎంట్రన్స్ కూడా ఆ రేంజ్లో ఉండాలి కదా. అలా ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎలా వచ్చారు చూడండి, ఆయన ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూసారా ఆయన ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో? యేసుక్రీస్తు ప్రభు వారి ఎంట్రన్స్ అంతే. గొల్లలో దేవదూత చెప్పడం, వాళ్ళు రావడం, అప్పటికే ఒక నక్షత్రం ఉదయించడం, ఆ తర్వాత కన్య గర్భాన పుట్టడం, ఇవన్నీ అద్భుతాలే కదా. ఇవన్నీ అద్భుతాలే. యేసుక్రీస్తు ప్రభు వారు రాక అద్భుతం, పరిశుద్ధాత్ముడి రాక అద్భుతం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? ఆయన అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి కనబడుతున్నాయి, వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. వాళ్ళు కళ్ళు మూసుకొని లేరు అక్కడ. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉన్నారు అనకండి. వాళ్ళు మామూలుగా ఉండగానే ఇది జరిగింది. వాళ్ళు కళ్ళు మూసుకొని లేరు, కళ్ళు తెరుచుకుని ఉన్నారు. ఇవన్నీ తెలియవండి చాలామందికి. వాక్యం తెలియక ఏదేదో చెప్పారు, ఊహించేసుకున్నాం, ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతున్నాం చెరలో ఉండి. వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా అడగకూడదు, ఆత్మను పంపుదేవా అని అడగకూడదు, ఎందుకంటే వచ్చేసాడు. పంపక మునుపు పంపమని అడిగాం, వచ్చేసాడు. ఇంక మనం అడగచ్చా? ఆయన వచ్చేసిన కాలంలో పుట్టాం మనం అడగకూడదు, ఇంకా వచ్చేసాడు. ఇప్పుడు మనం స్వాతంత్రోద్యమం చేద్దామా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోమని చేద్దామా? రోడ్లు ఎక్కుదామా? రోడ్డు మీద వెళ్ళిపోదాం, రోడ్డు మీద కూర్చుందాం. మా భారతదేశానికి స్వాతంత్రం కావాలన్నాం అనుకో, రోడ్డు ఎక్కి, అరే నువ్వు ఇక్కడ ఉండవేనా, లేకపోతే ఏమైనా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో సంఖ్యలు దింపుకొని బయటకు వచ్చేసావా అంటాడా?
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో సంఖ్యలు దింపుకుని బయటకు వచ్చేవాడు నువ్వేనా బాబా అని అంటాడా కదా. ఇప్పుడు స్వాతంత్రం కావాలని అడగకూడదు కదా మనం, ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? స్వతంత్ర భారతావనిలో ఉన్నాం. 1947 ముందు అనుకో చెయ్యి పోరాటం, ఎవడొద్దన్నాడు? బాగుందా ఇప్పుడు? బాగుంది. పరిశుద్ధాత్ముడు వచ్చేసాక మళ్ళీ పరిశుద్ధాత్మను పంపమంటావేంటి బుద్ధిహీనుడా? ఎక్కడికి పంపాలి? ఆయన దిగొచ్చిన తర్వాత మళ్ళీ దిగు అంటే ఎక్కడ దిగుతాడు? ఇదేమన్నా పాట అనుకున్నావా? దిగు అనడానికి. వాళ్ళకి దిగుతాయేమో, మనకు దిగవు. ఎక్కడ దిగుతాడు అంటున్నాను. వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ దింపాలి? ఎవరి మీద దింపాలి? ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, అంతము వరకు ఇక్కడే ఉంటాడు, అంతము వరకు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన భూమి మీదే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు, సంఘములో ఉన్నాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో లేడు. ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును, ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును, మీలో ఉండును. ఎప్పటి వరకు? అంతము వరకు, ఆ దినము వచ్చి వరకు. ఆ దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడితిరి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పోడు, ఎక్కడికి వెళ్ళడు. మిమ్మల్ని విడిచిపెట్టి మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు, మీ అందే ఉంటాడు. మిమ్మల్ని వదిలేసి పోడు. ఆదరణకర్త ఆయన. మనల్ని వదిలి ఎందుకు పోతాడు? ఆయన మనల్ని బలపరుస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొనజేయును. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనల్ని బలపరిచే ఆత్మ, మనల్ని ధైర్యపరిచే ఆత్మ, మనకు సహాయం చేసే ఆత్మ, మనల్ని నడిపించే ఆత్మ, ఇంత గొప్ప పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి నిన్ను విడువడు, ఎడబాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం ద్వారా ఆయనలోకి వచ్చేస్తున్నావో ఇక ఆయన వాడవు. నీవు నిన్ను వదులుకోడు. ఇంకా నిన్ను ఆదరిస్తాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. అది నీకు అర్థం కావాలి. అది నీకు తెలీదు, కంటికి కనబడదు ఏమీని. కళ్ళ ముందు ఏమీ సూచనలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఏం జరగవు. నీ విశ్వాసం ద్వారానే ఆత్మను నువ్వు పొందుకోబోతున్నావు. అది బాప్తిస్మం ద్వారా జరిగే కార్యక్రమం. స్వచ్ఛమైన ఈ కార్యక్రమాన్ని భయంకరంగా చేసేశారు, భయంకరంగా. రాజమండ్రి థామస్ గారిని కూడా అన్నారు. థామస్ గారి విషయంలో ఒక్క మాట అడుగుతాను నేను సమాజాన్ని. కింద ఇసుకేసి మోకాళ్ళ కింద ఇసుక గుచ్చుకుంటూ ఉంటే ఎండలో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్ముడు వస్తాడని బోధించిన మహానుభావుడు ఆయన. కొన్ని బైబిల్ ఎక్కడైనా ఇసుక మీద మోకాళ్ళు ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా? ఇంత ఘోరమా? ఎవరు అడగలేదు. ఆయన బాగా గౌరవించారు, ఇప్పటికే గౌరవిస్తూనే ఉన్నారు. నేను అడిగినందుకు చెడ్డ అయిపోతున్నాను. ఆయన ఎక్కడ, నువ్వెక్కడట. ఆయనలాగా అవడానికి నాకు 2 నిమిషాలు చాలు. నాలాగా అవడానికి ఆయనకి జీవితం సరిపోదు. అర్థమవుతుందా? ఆయనలా అవ్వడానికి నాకు 2 నిమిషాలు చాలు. మీ అందరి చేత ఇసుకెత్తే నేను తామసన అవుతాను. అది పెద్ద విషయం ఏంటి? ఇసుకెందుకు వేసామని అడిగేంత సమర్థులు లేరు. నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి మీరు అడగగలరు. చెప్పకపోతే మీరేం అడుగుతారు? మీ మొహం. మీరు కూడా చెరలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎంతమందిని లాక్కు రాలేదు నేను బయటికి చెరలో నుంచి. కాబట్టి అదేమీ లేదు. అలా అవ్వడానికి నాకు 2 క్షణాలు చాలు. కానీ నాలా అవ్వాలంటే ఆయనకి ఇప్పుడు పని అవ్వదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో రూట్ తప్పేసి బండి వేసుకుని ఎక్కడికో నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు ఆయన రాలేడు, ఇంక వెనక్కి రాడు, రానివ్వడు. అలా ఆయన సార్లే ఇప్పుడు వెళ్తానంటే ఒప్పుకుంటాడు ఏంటి? అరే నాయన ఎన్నాళ్ళు మనం దోస్తు మేర దోస్తు అనుకున్నాం, ఇప్పుడు నువ్వు ఇలా చేసేస్తే ఎలా నాయన? ఇలా కుదరదు, ఇంక అయిపోయింది. ఇంక ఏదో అవో బతుకో కట్టుకున్నాక అలాగే పోవాలంటే, అంతేగాని ఇంక ఎలా అంటే ఎలా నాయన అంటారు. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, ఆయన భూమి మీద ఉన్నాడు. మరలా దిగమని పిలవటం న్యాయం కాదు. పరిశుద్ధాత్మ దిగిరమ్ము అన్నావంటే నువ్వు అబద్ధికుడివి, మోసపూరితమైన మాట మాట్లాడుతున్నావు. అందుకే నేను సంఘాల్లో కొంతమందిని వ్యతిరేకించాను. బలభద్రపురంలోనే మొట్టమొదటి వ్యతిరేకించింది. నా మీద పేకలు దాకా పెట్టుకున్నారు కక్ష. పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. నేను ఒకటే అన్నాను, ఆత్మ దిగిరావా అని మీరు పాడుతున్న పాట వాక్య విరుద్ధం, తప్పు పాట పాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన పాపం. ఇంట్లో మనిషి ఉండగా, కుర్చీ మీద కూర్చుని ఉండగా బయటికి వెళ్ళి అలా ఈ వచ్చిన ఆయనకి ఏం పెట్టకుండా బయటికి వెళ్ళి కూర్చొని అలా ఎదురు చూస్తూ ఏమండో వస్తున్నారా లేదా చూడండి, ఇద్దాకా వచ్చారేమో అని అన్నాం అనుకో, లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉంటుందండి? అవమానం అంటారు దాన్ని, అవమానం. అరే నేను ఇక్కడ కూర్చుని ఉంటే మళ్ళీ బయటికి వెళ్ళి వస్తాడని నాకు బ్యానర్ కట్టి వీధి చివర ఉందో, నువ్వు అలా ఉండవయ్యా, నీ గొడవ ఏమీ లేదు,
వస్తాడు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అవమానమా కదా? సరదాగా మీ అల్లుడికి చేసి చూడండి. అలాగా కొత్తగా పెళ్ళాక అల్లుడు వస్తాడు కదా ఇంటికి, సరదాగా చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంటికి వచ్చేసిన తర్వాత లోపల గదిలో కూర్చోబెట్టి మీ అమ్మాయిని బయటికి తీసుకొచ్చేసి ఈదిలో నిలబెట్టి, అమ్మ మీ ఆయన వస్తాడు ఎదురు చూడమ్మాను. అప్పుడు లోపల ఉన్న అల్లుడు బాగా సంతోషిస్తాడు. మీ ఆయన వస్తాడు ఎదురు చూడమ్మా, బయటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండకో. మరి ఈడెవడీడు ఎవడో గొట్టంగాడమ్మా, ఎందుకు వెళ్ళమ్మాడు గురించి నీకు, నువ్వు బయటికి వెళ్ళమ్మా మీ ఆయన వస్తాడంటే అప్పుడు అల్లుడు ఏం చేస్తాడు? అత్తగారికో దండం, మాంగారికో దండం, ఆవిడకో దండం, ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు కనబడ్డు. ఇంకా అదే లాస్ట్ రావటం మీ ఇంటికి, మళ్ళీ రాడు. ఏమండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆత్మ దిగిరావా ఇంకేం దిగి వస్తాడయ్యా? పెంతెకొస్తు పండగ దినాన పరలోకం నుండి దిగి వచ్చేసాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చేసాడు. పెంతెకొస్తు పండగ దినాన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనల్ని వదిలి ఎక్కడికి పోడు, ఆయన మనతోనే ఉంటాడు. ఆదరణకర్త అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఆదరించేవాడితో ఉండేవాడని అర్థం. నిన్ను వదిలి వెళ్ళిపోతే ఇంకా ఆదరణకర్త ఎలా అవుతాడు చెప్పు? ఆదరణకర్త ఎలా అవుతాడయ్యా? నిన్ను ఆదరించే ఆదరణకర్త నీతోనే ఉంటాడు. ప్రభువే చెప్పాడు కదా. మళ్ళీ మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంది? ఆయన మీలో ఉండును, మీతో కూడా నిలిచి ఉండును. ఆయన మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. మిమ్మల్ని వదిలిపోడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. ఎంత శక్తివంతమైన మాటలు ప్రభు చెప్పిన తర్వాత ఆత్మ దిగిరావా అన్నారు అనుకో, మరి తప్పు కదండి పాటది, తప్పు పాట కదండి అది. ఆ పాట తప్పండి, పాట తప్పు. సో ఆ పాట తప్పని నేను చెప్పినందుకు నా మీద కక్ష. ఆత్మ మన మధ్య నిలిచి ఉండగా, ఆత్మ మన మధ్యకు వచ్చి ఉండగా, వచ్చి ఉండగా మరలా దిగి ఎక్కడికి రావాలయ్యా? మరలా ఎక్కడికి దిగి రావాలి అంటే వాక్యానికి దూరంగా ఎంతకాలం మీరు వెళ్ళిపోతారు? ఎంతకాలం మీరు ఇలా తడబడతారు? ఎంతకాలం మీరు ఈ అజ్ఞానంలో కొనసాగుతారు? జ్ఞానానికి మూలమైన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, ఆ ప్రేమను విడిచిపెట్టి, ఆత్మశక్తిని విడిచిపెట్టి దైవ ధిక్కరణ చేస్తూ, దైవద్రోహ కార్యాలు చేస్తూ అనేక మందిని మరలా సాతాను యొక్క చెరలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. నిజం ప్రియులారా, ఈ మోసంలో ఎంతోమంది పడిపోయారు. వాళ్ళు ఇంకా ఆత్మ వస్తుందని కళ్ళు గాయలు గాచేలా ఎదురు చూస్తున్నారు. ఎంత ఘోరం! వాళ్ళని ఎవరు కాపాడుతారు? ఎవరు బాగు చేస్తారు వాళ్ళని? ఇంకా కూడా వస్తాడు ఆత్మ. వచ్చేసిన ఆత్మను మళ్ళీ రమ్మనడం ఏంటి? రైట్. ఇప్పుడు ఈ ఆత్మ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. 4వ వచనం జాగ్రత్తగా చూడాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అందరికీ, అపోస్తలులందరికీ, ఒక పేతురు ఒక్కడికే కాదు, గుర్తుపెట్టుకోండి. అపోస్తలులందరికీ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. కేకలు వేయసాగిరి కాదు, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మాటలాడసాగిరి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, కేకలేస్తున్నానా? మాటలాడుతున్నాను. కేకలేస్తే ఎలా ఉంటుంది? కథ వేరేగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండలేరు ఇక్కడ. కేకలు వేరు, మాటలు వేరు. పరిశుద్ధాత్మ వచ్చిందని ఈరోజు అందరూ వేసేవేంటి? కేకలు, మాటలు కాదు. వాటిని ఏమంటారు? కేకలు. ఇప్పుడు అపోస్తలులు ఈ క్షణంలో పెంతెకొస్తు పండగ దినాన ఒకరి మీద ఒకరు పడిపోయారా? ఎగిరేసి గంతులు వేసేసి అనేసి పడిపోయారా? అదేమైనా ఉందా అసలు? ఏమీ లేదు కదా. మరి ఇప్పుడు పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చి ముఖ్యంగా ఆడవాళ్ళు. మన ఎవరో హైదరాబాదు చూపించారు ఒక ఆయనది. ఆయన ఏదో కౌంటర్ ఇస్తాను, ఘాటుగా ఇస్తాను, ధీటుగా ఇస్తాను అంటున్నాడు. సంఘంలో ఆడవాళ్ళని అటు ఇటు తిప్పుతున్నాడు. ఆడవాళ్ళ ఒంటి మీద బట్టలు లేకపోయినా ఈయన చూస్తూ ఆనందంగా ఎగురుతాడు, గొంతుతాడు. ఇలాంటి నీచమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. సిగ్గుండాలి ఇలాంటి పాపిష్టి పనులు చేయడానికి. నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య వాళ్ళు బయట ఎలా తిరుగుతున్నారో, వాళ్ళ బట్టలు ఒంటి మీద సరిగా దుస్తులు లేకపోతే నువ్వు సహించగలవా? సంఘంలో స్త్రీలు మరి మన తల్లి కాదా, మన చెల్లి కాదా, మన అక్క కాదా? రుజువులు ఆధారాలు లేని మాటలు పేరు లేకుండా మాట్లాడతారు. రుజువులు ఉండవు, ఆధారాలు ఉండవు, నోటికొచ్చింది వాగుతారు. నోటికొచ్చింది. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి చూసారా? వాళ్ళకి ఏమైనా తెలుసా? ఈ మధ్య ప్రతి ఒక్కడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. నన్ను ఏదో విధంగా చెడ చేయాలని నా గురించి బయటికి వెళ్ళి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇతను అలాంటోడండి, ఎలాంటోడు, ఇతను చాలా క్రూరుడు, ఇతను నీతి లేనోడు, వ్యభిచారి. అబ్బా,
నేను అందుకే పిలిచాను. మీకు ఏమైనా సత్తా ఉంటే, మీకు నిజంగా సబ్జెక్ట్ ఉంటే, మీరు నిజంగా నా గురించి బాగా తెలిసిన వాళ్ళైతే మా ఊరు రండి, మా సంఘానికి రండి అని పిలిచారు. మా సంఘానికి వచ్చి నేను వ్యభిచారిని నిరూపించండి నా తలనరికి మీ కాళ్ళ దగ్గర పెడతానన్నాను. ఇప్పటివరకు ఆ దమ్ము ఎవరికీ లేదు. బయటికి వెళ్ళి మాత్రం కుక్క మురిగినట్టు మురుగుతున్నారు. అలాంటి కుక్కలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో వస్తాడు ఎవడ అంటాడు. మొన్న ఎవరో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, మరి సిగ్గుందో లేదో ఆవిడకి, నేను తాగుబోతున్నాను పెట్టింది. రా మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళి నన్ను. అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. సిగ్గుండాలి కదండి. మొన్న తణుకులో మీటింగ్ జరిగేటప్పుడు ఎవరు ఈ మీటింగ్ పెట్టిన కన్వీనరు చంటిబాబు గారు ఒక వాటర్ బాటిల్ ఫ్లాస్క్ రప్పించుకున్నారు. పొడవుగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే మందు చేసేలా ఉంటుంది. అది అందుకే చూపించాడు మొన్న అందరికీ. అది నా కాళ్ళ కింద పెట్టాడు మహానుభావుడు. నేను వాక్యం చెబుతుంటే వీళ్ళు ఎవరో వెనక నుంచి ఫోటో తీశారు. వెనక నుంచి ఫోటో తీసి వీళ్ళు ఆనందంగా ఫేస్బుక్లో పెట్టుకున్నారు. ఆడెవడో ఆనందంగా ఆ ఫోటో డౌన్లోడ్ చేసేసుకుని ఆ బాటిల్ని రౌండ్ చేసేసాడు. రౌండ్ చేసేసి చూడండి మందు కింద పెట్టుకుని వాక్యం చెప్తున్నాడు. అరే మందుకి ఫ్లాస్కోకి తేడా తెలియదేట్రా? కళ్ళు మూసిపోయినాడు. కాకపోతే నిజంగా మందు కూడా ఎవడైనా సభకు తెచ్చుకుంటాడా? అంత పెద్ద కాయ. కామన్ సెన్స్ లేకపోతే మందు తాగేవాడు అంత పెద్ద కాయ సభకు తెచ్చుకుంటాడా? శుభ్రంగా ఇంట్లో తాగుతాడు. సభ అయిపోకి వెళ్ళి మీకులాగా ఇంట్లో తాగుతాడు. లేకపోతే షార్ట్ ఫిల్ములు తీసుకుంటాడు. మా 5-6 షార్ట్ ఫిల్ములు. నన్ను తాగుబోతు, ఇడు పచ్చి తాగుబోతు, ఇడు అలాంటోడు ఇలాంటోడు, ఇంట్లో భార్యను కొట్టేస్తాడు. అబ్బో చాలా రాసింది. అసలు మా ఫ్యామిలీ గురించి ఎందుకండి వీళ్ళకి? ఏం తెలుసండి అసలు మా ఫ్యామిలీ గురించి? ఏం తెలుసు వీళ్ళకి అసలు? నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు? అసలు వీళ్ళు ఏమైనా చూసారా? తప్పుడు వార్తలు ఇష్టం వచ్చినట్టు పుట్టించేసి నోటుకొచ్చింది. ఇంకా నన్ను ఇంకొక రకంగా కాదు చిత్రీకరించేది. వాళ్ళు రాసిన మళ్ళీ ఆ మ్యాటర్ అంతా డైరెక్ట్ సిగ్గు విడిచిపోయి పెడుతున్నారు. పేరు రాసి పెట్టారనుకోండి, పరువు నష్టం దావా వేసేయచ్చు. పరువు నష్టం దావా వేసేయచ్చు పేరు రాసి పెడితే. నిరూపించలేక చచ్చిపోతారు కోర్టు చుట్టూ తిరిగి. కానీ నేను క్రైస్తవుని కదా, నా ప్రభువుని అన్నారు నన్ను అంటున్నారు అనుకోండిరా మీ ఇష్టం. కుక్క మురిగిందని పట్టించుకుంటామా? రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, బౌ 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 అంటది అనుకో. ఎంతసేపు మురుక్కో. అది ఎలా ఊగుద్ది అలా ఊగుద్ది. కారు వెనకాల పరిగెత్తి మురుగుతుంది, అలా బండి వెనకాల పరిగెత్తి మురుగుతుంది. అది మన మనసులో పెట్టేసుకుని మన ఎలా మురిగేసింది అంటామా? మురుక్కో అంతే. నీ నైజం అది. వాస్తవాలు మాట్లాడు, స్పందిస్తాను. నీ నోటుకు వచ్చింది మాట్లాడితే ఎవడో స్పందించడం అవసరం లేదు మనకి. వాళ్ళు చేసే వాక్య విరుద్ధమైన కార్యక్రమాలని కప్పేసుకోవటానికి నన్ను ఏదో వ్యక్తిగతంగా తప్పు పట్టేద్దామని ట్రై చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే, ఇతను వ్యక్తిగతంగా పాపి, తాగుబోతూ, వ్యభిచారి, నరహంతకుడు, ఇలా ఏదో నన్ను చూపించేద్దామని వాళ్ళ ఆలోచన. అలా నా మీద లేనివి పెట్టేస్తే జనమందరూ నమ్మేసి ఆహా ఇతను వ్యక్తిగతంగా మంచోడు కాదట, కాబట్టి ఇతను చెప్పే వాక్యం కూడా మంచిది కదా అనుకుంటారని వీళ్ళ ఆశ. కానీ నీకు లాజిక్ చెప్పనా చిట్టి కన్నా? ఒకవేళ నేను వ్యక్తిగతంగా పాపినైతే, నేను చచ్చిపోతే నేను ఒక్కడే నరకానికి వెళ్తా. నువ్వు చేసే దౌర్భాగ్య పనుల వల్ల నువ్వు చచ్చేప్పుడు నీతో పాటు 100 మందిని తీసుకెళ్తావు. ఇది ఇంకో పాయింట్ చెప్తా. ఒకవేళ నువ్వు అన్నట్టు నేను వ్యక్తిగతంగా పాపినైతే, నేను నిన్న సాయంత్రమే మారు మనసు పొంది ఉన్నాను అనుకో, రేపు నాకు రక్షణ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. రైట్. నేను కూడా ప్రదీప్ కుమార్కి అదే చెప్పాను. ఆ టీవీ9లో వ్యక్తిగత పాపాల గురించి ఏదో మాట్లాడదామని మాట్లాడుతుంటే నేను ఏమన్నాను తెలుసా? మీ పాపాల గురించి టీవీలో డిస్కషన్ చేయాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే, మీరు వాటికి ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. మిమ్మల్ని ఆయన నరకానికి తీసుకెళ్తాడు. మీరు మారలేదు కాబట్టి. మారితే వేరే విషయం. మారినవాడు వేరేగా ఉంటాడు, మార్పు లేనివాడు వేరేగా ఉంటాడు. సో నువ్వు ఒక్కడమే నరకానికి వెళ్తావు, దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడికి నీకు సంబంధించింది. కానీ ఇది సామాజిక నేరం, దైవద్రోహం అంటారు దీన్ని. సంఘం అంతటినీ నరకానికి నడిపించడం. ఇక్కడ చాలా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం జరుగుతుంది. కాబట్టి దీన్ని దేవుడు క్షమించాడు. వాళ్ళు ఎంత క్రూరులు చూడండి. వాళ్ళు సంఘాల్లో చేసే నీచమైన కార్యాల గురించి నేను మాట్లాడుతుంటే నన్ను చెడ్డ చేసేస్తున్నారు. నన్ను దోపిడి దొంగ అన్నాడు. నేను ఎవరో ఇల్లు దోచేసుకున్నానట, నేను ఎవరో డబ్బు దోచేసుకున్నానట. సిగ్గుండాలి కదండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి, లేని వార్తలు పుట్టించడానికి. ఎన్ని వార్తలు పుట్టిస్తున్నారండి, 1-2 కాదు. నేనట ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదినట. మొన్న ఇంకొకటి పెట్టాడు పోస్టు.
ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదీడు క్రైస్తవ్యంలోకి వచ్చేసాడు, క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి వచ్చాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా డబ్బులు ఇస్తున్నారు వీడికి, కాబట్టి మన క్రైస్తవుల మీద ఇలా చెలరేగిపోతున్నాడు అని పెట్టారు. అరే ఒకటా రెండా మాట్లాడదలుచుకుంటే నేను ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదిని కాబట్టి ప్రాణాలకు తెగించి డిబేట్కి వెళ్ళాను. మీరు అందరూ గొప్ప గొప్ప క్రైస్తవులు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో చచ్చారు. ఇప్పుడు కూడా నేను ఎంతమందిని పిలిచానో తెలుసా? రండి గ్రంథాల గురించి మాట్లాడుకుందామని. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదిని అయితే నా మీద నేనే యుద్ధం చేసుకుంటానా? నా గ్రంథాల మీద నేనే మాట్లాడతానా? ఎంత దుర్మార్గులండి వీళ్ళు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదినట్ట నేను, అందుకని ఇందులోకి వచ్చేసానట, ఇందులో ఉన్నానట. ఎంత పచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వినాలి, మేము ఉగ్రవాదులు అని చెప్పి మీ మీద కేసేస్తారు, దరిద్రం వదిలిపోద్ది అప్పుడు. మోసం చూడండి, ఎంత మోసం చూడండి. ఎన్ని పుట్టించుకోండి, ఐ డోంట్ కేర్. అసలు అలాంటి వాళ్ళకి స్పందించకండి, అవసరం లేదు, మనకు వేస్ట్. వాక్యం చెప్తే మాట్లాడుతాం తప్ప ఇలాంటి వ్యర్థమైనవి ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. ఏమంటే నా పేరు పెట్టి నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారంటే మాత్రం చచ్చారే, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. అసలు మీ ఫ్యామిలీల గురించి నేను ఏమన్నా మాట్లాడుతున్నానా? ఎందుకు అమ్మ నాన్న భార్య పిల్లలు చెల్లి తల్లి ఎందుకండి అక్కర్లేనివన్నీ వీళ్ళకి? కామన్ సెన్స్ లేదండి. ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడే రైట్ మనకు లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో నువ్వు నోటుకొచ్చినట్టు పుట్టించి రాసేయడమే. నాన్న ఇలాగా, అమ్మ ఇలాగా, తమ్ముడు ఇలాగా, చెల్లి ఇలాగా అంటూ రాసేయడమే తప్పు కదా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే నన్ను ఎదుర్కోవయ్యా, నీకు ఏమైనా సబ్జెక్ట్ ఉంటే 100 మంది రండిపోని మన టీవీ నైన్లో ఒకటి తర్వాత ఒకటి 3 4 వచ్చారు, ఇంకొక 100 మంది రండిపోని మాట్లాడుకుందాం. నా ఎదురుగా కూర్చొని మాట్లాడండి, వాక్యాన్ని పట్టుకొచ్చి. అంత సబ్జెక్ట్ లేదు ఒక్కడికి. కాబట్టి నన్ను ఏదో చెడ్డ చేసేద్దామని ఏదో ఏడుతున్నారు. ఏడండి, దేవుడు మీకు మంచిగా ప్రతిఫలం ఇచ్చేంతవరకు ఏడండి. యేసుక్రీస్తుని కూడా తాగుబోతున్నారు, తిండిపోతూ, పాపుల స్నేహితుడు, దెయ్యం పట్టినోడట. అబ్బా, దెయ్యం పట్టేసిందట యేసుప్రభు వారికి. అదిగో దెయ్యం పట్టినోడు వస్తున్నాడు కొండ దిగంటే, ఎవరు యేసుప్రభు వారికి ఇప్పుడు దెయ్యం పట్టింది? ఆ దెయ్యముల వలన చేయించున్నాడు. మొన్న ఎవడో అంటున్నాడు, మరి విజయన్న వాక్యం చెప్తున్నాడు కదండి, గంటలు చెప్తాడండి వాక్యం, ఇంత సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరో లేరు అని ఎవరో అంటే, దెయ్యం కూడా చెప్పుద్దయ్యా వాక్యం అన్నాడు. దెయ్యం కూడా చెప్పుద్దట వాక్యం అంటే ఇప్పుడు ఎవరు దెయ్యం? ఎవరు? నేనన్నమాట. మరి నువ్వెవరు నాయనా? దేవుడు నువ్వే దేవుడివి, మా ఇద్దరు దేవుడివి. ఏమండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తుంటే నొప్పిగా ఉంది. మీరు చేసే పనికి మాల పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మరి మాకు నొప్పి ఉండదు. సంఘాన్ని పాడు చేసేస్తుంటే మాకు నొప్పి ఉండదు. వాక్యానికి విరుద్ధంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపాలు చేసేస్తుంటే మాకు నొప్పి ఉండదు, మాకు బాధ ఉండదు. ఏమండి ఘోరాతి ఘోరమైన పనులండి వీళ్ళు చేసేవన్నీ. చూడండి ఆ తర్వాత కింద ఏమని రాయబడిందో చూడండి. ఆ అన్య భాషలతో మాట్లాడసాగిరి. 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన, అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట అందరూ కూడా. ఎక్కడుండు? ఆకాశము క్రింద నుండు ప్రతి జనములోకి యూదులు చెదరగొట్టబడ్డారు, వాళ్ళ సంస్కృతి చెదరగొట్టబడింది. మన ఇండియాలో కూడా యూదులు ఉన్నారు తెలుసా మీకు? మన ఇండియాలో నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు నన్ను ఇజ్రాయెల్ నుంచి జార్దాన్ బార్డర్ వరకు డ్రాప్ చేసిన ఒక డ్రైవర్ కారులో ఇంచుమించు 3 గంటలు 4 గంటల మీద ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. టెల్-అవీవ్ నుంచి ఇంచుమించుగా టెల్-అవీవ్ నుంచి జార్దాన్ బార్డర్ వరకు, అమాన్ దేశం బార్డర్ వరకు నన్ను సెక్యూరిటీ అక్కడ వరకు దాటించేంత వరకు ఒక డ్రైవర్ నాతో పాటు వచ్చాడు. ఆయన ఇండియన్ కాదు, యూదుడు. కానీ ఆ యూదుడు ఎక్కడ నుంచి వలస వచ్చాడు తెలుసా? ఎక్కడ నుంచి వాళ్ళ పితరులు వలస వచ్చారు తెలుసా? ఇండియా నుంచి. అతను ఏం చెప్తున్నాడు తెలుసా? మేము యూదులమే కానీ మా వాళ్ళు ఇండియన్స్ అంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఇండియన్స్? వాళ్ళు ఇండియాకు వచ్చేసారు ఎప్పుడో, ఇండియాలో బతికారు చాలా కాలం. ఇప్పుడు ఇండియా నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. యూదుడు. ఇప్పుడు ఇక్కడ ఏమని వ్రాయబడింది? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూసారా సంఘటన ఏ టైంలో జరిగిందో? వాళ్ళు అక్కడే ఉన్నారు, యెరూషలేములోనే ఉన్నారు. అప్పుడు ఈ శబ్దము కలుగగా, ఏ శబ్దం? పిడుగులాంటి శబ్దం వచ్చింది. ఆకాశం నుండి ఒక ధ్వని, అగ్ని నాలుకలుగా విభాగింపబడటం, వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడటం. ఆ శబ్దం కలుగగా అది పెద్ద శబ్దంగా వినబడుతుంది. మైకులు లేవు అప్పుడు. మన శబ్దాలన్నీ ఎక్కడవి?
మైకుల్లో ఎవ్వరూ రారు, చిరాకు పడిపోతారు. బాబోయ్ గోల గోల గోలండి, అది ఆపండి బాబు, ఏంటండి గోల అని అంటారు తప్ప ఆహా ఏమో శబ్దం వచ్చుచున్నది అని పరుగులు ఎత్తుకుని వస్తారా చూద్దామని. అప్పటికిప్పటికి ఎంత తేడా చూడండి, దొంగకిని ఒరిజినల్కి డూప్లికేట్కి ఎంత తేడా ఉందో చూడండి. అప్పుడు ఈ జనులందరూ గుంపులు గుంపులుగా కూడి వచ్చి గుంపులు గుంపులు వచ్చేసారు. రండి రండి రండి, ఏదో వినపడుతుంది, ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది. గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినోళ్ళు, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. చూశారు, స్వభాషతో. నా స్వభాష, ఒక చేపలు పట్టుకునేవాడు మాట్లాడుతున్నాడా? అరే వీళ్ళు ఎప్పుడు జర్మనీ రాలేదే, వీళ్ళు ఎప్పుడు చైనా రాలేదే, వీళ్ళు ఎప్పుడు జపాన్ రాలేదే, వీళ్ళు ఎప్పుడు ఇండియా రాలేదే, వీళ్ళకి ఈ లాంగ్వేజ్ ఎలా వచ్చింది? అందరూ నిలబడి అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నారు. అయ్యో మా భాషలు వీళ్ళకి ఎలా వచ్చాయి? కలవరం అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా చూసామండి అది? ఇప్పుడు ఎక్కడైనా చూసామా? ఏమైనా ఉందా అది? ఆ భాషలు అంటే వాళ్ళ భాషలు, వాళ్ళ దేశపు భాష. చూడండి ఇంకా క్లారిటీ ఇచ్చాడు చూడండి ఏమంటున్నాడు. అంతటా అందరూ విభ్రాంతి నుండి. ఈ పదాలన్నీ మీరు ఇంటికి వెళ్ళాక ఒకటొకటి రాసుకుని చదువుకోండి. చదువుంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విభ్రాంతి, కలవరం, ఆశ్చర్యం ఇవన్నీ బంపర్ బోనాంజాలకు ఒకేసారి కలిసి వచ్చేసినాయి. మనకు వస్తే ఒకసారి విభ్రాంతి రావచ్చు, అప్పుడప్పుడు ఆశ్చర్యం రావచ్చు, అప్పుడప్పుడు కలవరం రావచ్చు. ఇవన్నీ కలిపి వచ్చాయంటే మనం బీపీ వచ్చి చచ్చిపోతాం. ఇవన్నీ కలిపి వచ్చాయి, మరి వాళ్ళకి ఏం చేయమంటారు? ఆ జరిగిన వాస్తవాలు చూస్తుంటే, ఆ సంఘటన చూస్తుంటే ఇవన్నీ కలిపి వచ్చేసాయి. ఏమొచ్చాయట? కలవరం వచ్చేసింది ముందు, అంతటా అందరూ విభ్రాంతి పడిపోతున్నారు, ఆ తర్వాత ఆశ్చర్యపడిపోతున్నారు. అప్పుడు ఇదిగో మాటలాడుచున్న వీరు గలిలయులు కారా? గలిలయులు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు. గలిలే అంటే అంత జ్ఞానం ఉన్న ప్రాంతం కాదు, అది అంత జ్ఞానవంతులున్న ప్రాంతం కాదు. గలిలే సముద్ర తీరాన అందరూ కూడా జాలర్లు ఉంటారు. జాలర్లకే ఆ భాష ఒకటే వచ్చి తప్ప అన్ని భాషలు వచ్చేంతటి పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఎందుకంటే సముద్రం మీద బ్రతికేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళందరూ గలిలయులు కారా అని ఎందుకు అంటున్నారు తెలుసా? వీళ్ళందరికీ పాండిత్యం లేదు కదా, వీళ్ళంతా నార్మల్ పీపుల్ కదా, వీళ్ళంతా సామాన్యులు కదా. వీళ్ళకి జ్ఞానం ఎక్కడిది? వీళ్ళకి ఇంత బహుభాషా కోవిదులు ఎలా అయిపోయారు వీళ్ళు? వీళ్ళకి బహుభాషా పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? అరే వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, ఆశ్చర్యమైపోతున్నారు అందరూ. అప్పుడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఏంటిది? ఇదేమి ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నందువలన సాధ్యమైంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ శక్తి అపోస్తలులదా పరిశుద్ధాత్ముడిదా? చెప్పండి. పరిశుద్ధాత్ముడిదే, అపోస్తలులది కాదు ప్రియులరా. వాళ్ళు సామాన్యులు, వాళ్ళకి నిజానికి ఏ భాషలు రావు. గొంతిచ్చారు, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. కేవలం గొంతిచ్చారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడే వారిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయనకి అన్ని భాషలు వచ్చాయి. ఆయనకి అన్ని భాషలు వచ్చు, అన్ని దేశాల భాషలు వచ్చు. అందరి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి వారిలో ఉండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. పార్తీయులు, మాదీయ దేశానికి చెందిన వాళ్ళు, ఏలామీ సంతతికి చెందిన వాళ్ళు, వంశానికి ఏలామీ భాష ఎరిగిన వాళ్ళు, ఏలామీ దేశంలో ఉన్న ఎలామీయులు, ఆ భాష తెలిసిన వాళ్ళు. తర్వాత మెసొపొతేమియాకు చెందిన వాళ్ళు, యూదయ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, కప్పదొకియా ప్రాంతాలకు చెందిన వాళ్ళు, పొంతు ప్రాంతానికి, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఈజిప్ట్ అను దేశముల యందలి వారు, ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతాలకు చెందినవారు, రోమ్ నగరం నుంచి పరవాసులుగా వచ్చినవారంటే ఇటలీ వాళ్ళు, యూదులు, యోధమత ప్రవిష్టులు, క్రేతీయులు ఉన్నారట. అరబ్ భాష తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఖురాన్ వచ్చింది. అరబ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత 600 సంవత్సరాలకి, అంటే ముందు అరబ్బులో నుంచి వచ్చిన వాళ్ళు అరబీయులు కొంతమంది ఏమయ్యారు? క్రైస్తవులు అయ్యారు. అర్థమవుతుందా? అరబీయులు. తర్వాత మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని
చెప్పుకొనిరి. ఏం చేస్తున్నారట? వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుటంటే అందరూ ప్రసంగాలు చేశారు. 12 మంది ఏం చేశారు అక్కడ? ప్రసంగాలు చేశారు. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించారు. కేకలేసి, అల్లరి చేసి, గోల్ చేసి, ఆత్మ వచ్చేసింది, డప్పు కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి, అలా తిరగండి, ఇలా తిరగండి, ఆడవాళ్ళు ఇక్కడ పడిపోండి, మగవాళ్ళు ఇక్కడ పడిపోండి, ఒంటి మీద గుంటలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి, చూసుకోకండి, దొల్లేయండి, కింద పడండి, పిచ్చి కుక్కలు కరిచేసినట్టు దొల్లేండి, కుర్చీలు పగలగొట్టేయండి. ఇదా ఆత్మ రావడం అంటే? ఇదేనా ఆత్మ రావడం అంటే? అంతా అయిపోయిన తర్వాత నీరసాలు వచ్చి చెమటలు కారుచుకుని కూర్చున్న తర్వాత వీడు మాత్రం మైక్ దగ్గరికి వెళ్ళి హాహాహా ఈరోజు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి ఉన్నాడు. ఏంటది? ఇదా పరిశుద్ధాత్ముడు దిగి రావడం అంటే? ఒకరి మీద ఒకరు పడిపోవటమా? ఆడవాళ్ళ మీద మగాళ్ళు, మగాళ్ళ మీద ఆడాళ్ళు దొల్లేయటమా? సంఘాన్ని ఎలా నడిపించేలా గొప్ప గొప్ప సేవకులారా? మీ ఎలా ఎగురుతారండి? కింద నుంచి పైకి వెళ్ళా అనేసి పైన కిందకి వెళ్ళా ఎగిరేసి దూడల్లా ఉండి ఎగిరితే కింద ఉన్న వాళ్ళు కాళ్ళు దొక్కేసి చచ్చిపోతారు వాళ్ళు. అంత అవసరమా? ఆ కింద ఉన్న కాళ్ళు దొక్కేసి ఆ చేతులతో గుద్దేసి మోకాళ్ళతో కొట్టేసి ఇలా చేతులు ఉప్పినప్పుడు ఎక్కడో తగిలేసింది అనుకోండి, ఆడు పడుకుంటాడు, ఇంకా శాశ్వత కాలం పడుకుంటాడు పాపం. కొంతమంది పిల్లల కాళ్ళు ఎరగొట్టేసిన తల్లులు ఉన్నారు తెలుసా, ఇలా పిచ్చి గొంతులేసి. నిజం, సంఘాల్లో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఎదర పడుకోబెట్టి ఈ గోల్లో ఆ పిల్లల కాళ్ళు దొక్కేసి శాశ్వతంగా కాళ్ళు ఎరగొట్టేసిన తల్లులు ఉన్నారు, మా తల్లులు. బైబిల్ దొక్కేస్తారు ఎదురుగా పెట్టుకుని, మళ్ళీ బైబిల్ దొక్కేస్తారు, ఆ గోల్లో ఆ గంతుల్లో బైబిల్ దొక్కేస్తారు. ఇలా ఎంత ఘోరమైన కార్యాలు సంఘాల్లో జరిగిస్తున్నారు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏమైనా జరిగాయండి? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక 100 సార్లు చదవండి 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఎక్కడైనా గోల్ జరిగిందండి? ఎక్కడైనా అల్లరి జరిగిందా? ఎక్కడైనా కేకలేసారా? అక్కడైనా డప్పులు ఉన్నాయా? అక్కడైనా డప్పులు కొట్టి రెచ్చగొట్టారా? అసలు డప్పే రెచ్చగొట్టడానికి పెట్టుకున్నారు వీళ్ళు. లేకపోతే పాట చూసారండి ఎప్పుడైనా? టెక్నిక్ చూసారా? నేను వెళ్ళేవాడినండి బాబు మాయదారి సంఘానికి. ఇప్పుడు అలాగ ఉన్నారు మాయదారి వాళ్ళు. అక్కడ ఉన్నోళ్ళకి కూడా ఇంకా బుర్ర పని చేయదు, వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోని ఇంక వాళ్ళ జీవితాలు అంతా అలాగే తెల్లారిపోవాలి పాపం. వాళ్ళందరినీ చూస్తుంటే జాలి ఎత్తది. మళ్ళీ నాకు ఎదురుపడ్డారు అనుకోండి, మా పూర్వపు సంగతులు, వందనాలు బాబు అంటారు. మాయదారి తల్లి వందనాలమ్మా, నీకు వందనాలు, నీ తందనాలు అన్నీ చూసే నీకు వందనాలు చెప్పట్లేదు నేను. బాబు వందనాలు బాబు, బాగున్నావు బాబు, చాలా గొప్పడైపోయావు బాబు నువ్వు. మీ ప్రార్థన వల్లే, మీ అందరి ప్రార్థన వల్లే బాబు అంటారు. వీళ్ళు ఆ ఎగురుతాలు, అగ్గెంతటాలు ఎలా ఉంటుంది తెలుసా? మూమెంటు మెల్లిగా స్టార్ట్ చేస్తాడండి. చిన్న దెబ్బ పడుతుంటుంది ముందు, దెబ్బ చిన్నగా పడుతుంటుంది డప్పు మీద, టింగ్ 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 టింగ్. మన దాన్ని కాసేపుడికి అయ్యేసరికి ఛార్జింగ్ పెంచుతాడు. టపా 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 కొట్టేసి రెచ్చగొట్టేస్తాడు అందరినీ. ఇంకేముందో తారాజు వెలిగించినట్టే. ఒత్తి వెలిగించేంత వరకు మన చేతిలోనే ఉంటుంది. ఒత్తి వెలిగించిన తర్వాత మనల్ని ఇడిచిపోతుంది. ఇంకా అంతే వెళ్ళిపోతారు, ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత శక్తి అయిపోద్ది, గ్లూకోజ్ అయిపోద్ది. మొత్తం ఒంట్లోని చెమట అంతా కారిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి, చేతుల నొప్పులు వచ్చేసి, గొంతు నొప్పి వచ్చేసి, ఎగిరి అరిచి వీడికేమో కొట్టి ఆ పైన ఉన్నాడేమో ఇంకా అన్న తర్వాత శక్తి చచ్చిపోద్ది, గ్లూకోజ్ అయిపోద్ది. అప్పుడు మెల్లిగా పైన మందు అయిపోయి పటాస్ అయిపోయి మెల్లిగా దిగుద్ది కదా కిందకి తారాజు. ఇవి వెళ్ళేటప్పుడేమో నిబ్బరంగానే వెళ్తుంది, ఆ తర్వాత అటుపోతుంది వెళ్తే ఇటుపోతుంది వెళ్తుంది. వెళ్ళేప్పుడు తారాజు నిబ్బరంగానే వెళ్తా చూసారు ఎప్పుడైనా? దిగేటప్పుడు చూడండి అలా వచ్చేస్తే. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. అంతా అయిపోయిన తర్వాత అలా మెల్లిగా డప్పు కూడా చూడండి స్లోగా అంటే అనేది. అంటే ఛార్జింగ్ అయిపోయిన మొబైల్ మెల్లిగా అయిపోతుంది చూసారా? అలాగ అయిపోతారు. ఆ తర్వాత అందరూ అలా నేలబడి కూర్చుంటే అప్పుడు వాక్యం మొదలెడతారట మహానుభావులు. ఇంకేమంటారు? అప్పటికే బాగా గ్లూకోజ్ అయిపోయింది, గ్లూకోజ్ నిల్వలు కరిగిపోయి ఇప్పుడు ఓఆర్ఎస్ పట్టుకెళ్ళి ఇవ్వాలి అందరికీ. ఇప్పుడు దీనికి పెట్టిన పేరేంటమ్మా? ఇది రొంపంతటికి సంతంతటికి పెట్టిన పేరేంటమ్మా? ఆత్మ. మేము నమ్మాలా? మీకు వాక్యాలు ఎక్కడైనా, బైబిల్ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? వీటికి మీకు బైబిల్ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఏముండవు. పోనీ ఈ ఆత్మ పొందిన ఈ మహాతల్లులే, రూతమ్మలు ఉంటారు, ఎస్తేరమ్మలు ఉంటారు, మరి అమ్మలు ఉంటారు, మార్తమ్మలు ఉంటారు, ఇంకేమైనా అమ్మలు ఉంటారు, అందరు అమ్మలు ఉంటారు అక్కడ. బైబిల్లో ఉన్న అమ్మలు అందరూ మనకి సంఘాల్లో కనబడుతుంటారు. ఈ అమ్మలే సంతలోకి వెళ్ళి మాట్లాడుతుంటారు చూడండి. ఆదివారమే మళ్ళీ సంత. ఈ అమ్మలందరూ సంతలోకి వస్తారు. ఆ దుకాణంలో వాళ్ళతో ఎటకారాలు,
చమత్కారాలు, అక్కడ వీళ్ళు వేసే డబల్ మీనింగ్ డైలాగులు, ఈ వీధుల్లో కూర్చొని మాట్లాడుకునే మాటలు, ఎక్కడన్నా పవిత్రత ఉంటుందా? పోనీ ఆ పవిత్రమైన మాటలు ఏమైనా వస్తున్నాయా? వాక్యం చెప్తున్నారా? ఏమైనా దానికి తగ్గట్టు జీవిస్తున్నారా? ఏం ఉండదు. నీళ్ళ దగ్గర గొడవలు, బిందెల దగ్గర గొడవలు, అన్ని గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అవసరమైతే చంపుకునేంతవరకైనా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మళ్ళీ మామూలు మహానుభావులు తెల్ల చీరలు కట్టుకుని, తెల్ల బట్టలు, ప్యాంట్లు, చొక్కాలు కుట్టించుకు వేసేసుకుని మళ్ళీ ఎగిరేస్తారు, గెంతేస్తారు. నా పక్కన ఒక వడ్రంగాయన ఉండేవాడు మహానుభావుడు, ఎప్పుడు చూడండి మోచేత్తో గుద్దుతూనే ఉండేవాడు. ఆ పెద్దోడు కదా అని ఏం అనలేకపోయేవాడిని, కానీ నాకు బాధ వేసేది, ఇతను బాగానే గుద్దుతున్నాడు, నేను ఎప్పుడు గుద్దుతాను ఇతనని. నాకేమో, నేను నిజంగా చెప్తున్నాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రూమర్ ఏంటో తెలుసా? వీడు చాలా సంవత్సరాలు ఏడ్చి ట్రై చేశాడు, ప్రార్థన చేశాడు, ఆత్మ రాలేదు, అందుకని ఇలాగ పిచ్చోడైపోయాడు. అందుకని అందరికీ ఆత్మ రాదంటున్నాడు, అందరికీ ఇలా జరగదు, అగ్ని లేదంటున్నాడు, గొడవ అంటున్నాడు, వరాలు లేవంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నారు నా మీద. నేను బైబిల్లో చదివి చెప్తుంటే వాళ్ళు నోటుకు వచ్చింది చెప్పేస్తున్నారు. మీరు ఆలోచించండి ప్రియులరా, బైబిల్లో ఎక్కడైనా ఆత్మ వస్తుంది అని ఎగిరి గంతులేసినట్టు దాఖలాలు ఉన్నాయండి? అసలు బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు దేవుని సంఘములలో దేవుడు అల్లరికి కర్త కాడు. మరి ఇప్పుడు సంఘాల్లో జరిగేదంతా ఏంటి? అల్లరే కదా. ఏముందండి సంఘాలు అంతా అల్లరి. ఇంత చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వాక్యం విని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారండి? ఈ ప్రశాంతత ఎక్కడుంది సంఘాల్లో? అల్లరే అల్లరి. ఎంత అల్లరి చేస్తారండి, ఎంత అల్లరి చేస్తారు. ఆ సంఘాలకు వెళ్ళి 4 రోజులు నైట్ డబ్బులు పట్టుకోండి, ఎలా ఉంటుందో? ఆత్మలు రావు. ఇంకా డబ్బులు ఉంటేనే ఆత్మలు, డబ్బులు చిరిగిపోయినాయి అనుకోండి ఆత్మలు రావు. చిన్నప్పుడు ఒకసారి నేను సంఘానికి వెళ్ళి, అప్పుడు ఈ కాయలు ఉండేవి, ఏటో అంటారు అట్లా, ఇలా ఊపుతారు, లోపల రాళ్ళే ఉంటాయి, కిర్రిమ్మని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఎనపై పెట్టారు. అవి 2 ఉంటే, అవి చెక్కతో చేసినవో, నేలను ఎట్టి టపా కొడితే 2 పగిలిపోతే సండే స్కూల్కి వెళ్ళాను అప్పుడే, బాగా వాయించేసరికి పగిలిపోతే ఆ 2 జాగ్రత్తగా అక్కడ పెట్టి ఇంటికి బయలుదేరాను. ఇంటికి బయలుదేరితే మళ్ళీ మా అమ్మ తీసుకెళ్ళిపోయింది నన్ను. నాకేమో దడ, ఎవడైనా చూస్తాడేమో, చెప్పేస్తాడేమో, నేను ఈ 2 పగలు కొట్టాను, ఇంట్లో కూడా చెప్పలే. వెళ్ళేసరికి ఆ రోజు పెద్ద ఆత్మ రాలే, ఎందుకంటే ఇవి లేవు. అప్పుడప్పుడు నాకు మెల్లిగా డౌట్ వచ్చేది. ఒకసారి డప్పు పోయింది, దానికి తోలు డప్పు, అది ఏదో చర్మం ఎండబెట్టి చేసుకొని రావాలి. ఆ రోజు డప్పు లేదు, ఓన్లీ చేతులు చప్పట్ల మీదే. ఆ రోజు పెద్ద రాలే. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే డప్పు ఈ కాయల్లోనూ ఆత్మలోనూ, డప్పులోనూ ఉన్నాడా ఆత్మ, కాయల్లోనూ డప్పులోనూ ఉన్నాడా ఆత్మ, మనుషుల్లో లేడా ఏంటండి ఇవన్నీ? ఇది ఏదో జరుగుతుంది ఎక్కడన్నా డౌట్లు నాకు మొదలయ్యాయి. అందుకే పగలగొట్టించుంటాడు దేవుడు నన్ను వాటిని. అప్పుడు డౌట్లు మొదలయ్యాలండి, ఏదో ఉందరా, ఏదో జరుగుతుంది, మొత్తం మీద ఏదో మోసం ఏమో ఇది అన్న. మోసం ఏమో అనుకునేవాడిని కాదు, కానీ ఏదో జరుగుతుంది, నాకు రావట్లేదు, వీళ్ళందరికీ వస్తుంది, నాకేమి ఇలా అవ్వట్లేదు, నేను ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా నాకు అవ్వట్లేదు, దీన్ని బట్టట నేను ఇలాగ అయిపోయానట. అందుకనంటే ఈ మహానుభావులందరూ, ఈ గొప్ప గొప్ప ఈ వరాలు ఉన్నోళ్ళు, ఈ డప్పుగాళ్ళు నన్ను సాతాన్ అంటున్నారు. ఈ సాతాన్లందరూ నన్ను సాతాన్ అంటున్నారండి. ఈ సాతాన్లందరూ నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా సబ్జెక్ట్ ఉంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని నా తప్పని నిరూపించండి. ఇదిగో అలనాడు అపోస్తలుడైన పేతురు గారు ఇలా ఎగరలేదా, ఇలా గెంతలేదా అని చూపించండి. అప్పుడు నేను కూడా మీరు చేసేది వాక్యానుసారమని అంగీకరిస్తాను. అవి ఏవీ లేనప్పుడు మీరు నోరు మూసుకుని ఉంటే చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇక మీ మాటలు నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. మీరు ఎంతమందిని ఆపగలరు? ఆపలేరు, మీ వల్ల కాదు. ప్రజల్లో చైతన్యం వస్తుంది. అబద్ధికుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, అబద్ధికుల్ని ప్రశ్నిస్తున్నారు, అబద్ధ బోధనలు ఖండిస్తున్నారు. ప్రజలందరూ చైతన్యవంతులవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ చైతన్యవంతులు అవుతున్నారు. ప్రజలందరిలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది, ఒక గొప్ప మార్పు. అందరూ ఆలోచనలో పడుతున్నారు. అవును కదా, ఇతను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఎవరు ఎదుర్కోవట్లేదేంటి? ఇతను ఇంత ధైర్యంగా వాక్యం చూపించి మాట్లాడుతున్నాడు కదా, మరి బైబిల్లో నిజంగా వాళ్ళు చేసే ఉంటే వాళ్ళు అలా చెయ్యాలి కదా. ఇతను మాట్లాడితే సత్యం కదా, వాళ్ళు చెప్పేది సత్యం కాదు కదా అని నా క్రైస్తవ సోదరులు, యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచనలో పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇక మీదటి ఈ అబద్ధాలు కొనసాగవు ముందుకి. దేవుడు శక్తినిచ్చి, దేవుడు సహాయం చేసి, ఆయుష్నిచ్చి ఇంకా కొంతకాలం నన్ను ఇలాగే వదిలేస్తే ఇక మీ అబద్ధాలు ముందుకి కొనసాగవు. చాలా వరకు గండి పడిపోతుంది, చాలా వరకు గండి పడిపోతుంది ప్రియులారా. చాలా వరకు చాలామంది రియలైజ్ అవుతున్నారు.
అది చాలా సంతోషం. రియలైజ్ అవుతున్నారు, అవును కదా బైబిల్ ఇలా ఉంది, వాళ్ళేంటి ఎలా చేస్తున్నారు, వాళ్ళేంటి ఎలా చేస్తున్నారు అన్న ఆలోచనలో పడుతున్నారు ప్రియులారు. రైట్, చూడండి ఇక్కడ ఏం జరిగిందో. అయితే వీరు అందరూ విభ్రాంతి నుండి 12వ వచనం. వాళ్ళు గొప్ప కార్యాలు వివరించారంటే ప్రసంగాలు చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేశారు, ప్రసంగాలు చేశారు. రైట్, అప్పుడు ఏం జరిగిందట, 12వ వచనం. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచట్లేదు, ఏం చేయాలి అర్థం, కాళ్ళు చేతులు ఆడట్లేదు, వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంటి జరుగుతుంది ఇక్కడ, అసలు మన భాషలన్నీ వీళ్ళకెలాగ వచ్చేస్తున్నాయి. ఈ 12 మంది నిలబడ్డారు, ఏదో మాట్లాడేస్తున్నారు, అన్ని భాషలో మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మా దేశ భాష అండి ఇది, పేతురు గారు మాట్లాడేది. అవునా, అయితే యోహాన్ గారు మాట్లాడేది మా దేశ భాష అండి. ఈ తోమ గారు మాట్లాడేది మా దేశ భాష, ఈ మత్తయ్య మాట్లాడేది మా దేశ భాష. చూసారా, ఇలా అందరూ కూడా అపోస్తలులు మాట్లాడుతుంటే ఆశ్చర్యచకితులైపోయి మా దేశపు భాషలో దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నాడు ఇతను, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నాడు ఇతను, చాలా పెద్ద ప్రసంగం చేస్తున్నాడు ఇతను. ఆ ప్రసంగం అంతా మేము విన్నాం. వాక్యం వినుట వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ప్రారంభమైపోయింది, ఆల్రెడీ విశ్వాసం ప్రారంభమైపోయింది. చూచి నమ్ముతున్నారు, వాళ్ళు చూచి నమ్ముతున్నారు. జరిగిన దానిని చూచి భ్రాంతి నుండి కలవరపడి ఆశ్చర్యపడి అప్పుడు నమ్ముతున్నారు. కేవలం విని విశ్వసించట్లేదు, వాళ్ళు జరుగుతున్న కార్యాన్ని బట్టి దిగ్భ్రాంతికి గురై నమ్ముతున్నారు. అప్పటికి వాక్యం ఇంకా రాలేదండి. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడంటే ఆ ధన్యులు ఇంకా రాలేదు. ప్రారంభ సంఘంలో ప్రవేశించింది మనలాంటి వారు కారు. మనం ఏమీ చూడలేదు, కేవలం వాక్యాన్ని విన్నాం, ప్రభువులోకి వచ్చాం, విశ్వసించాం, చచ్చిపోయేంత వరకు ఇలానే ఉంటాం. మన విశ్వాసం గొప్పది వాళ్ళ విశ్వాసం కంటే. వాళ్ళు ఏం వినలేదు, చూశారు, చూసిన దాన్ని బట్టి ఆశ్చర్యపడి విభ్రాంతి పొంది అలా వచ్చారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికింకా బైబిలు వ్రాయబడలేదు. ఇది అందరికీ తెలియాల్సిన సత్యం. రైట్, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు మరలా బ్యాచ్ రెడీ అయిపోయారట. బ్యాచ్ రెడీ అయిపోతే 13వ వచనంలో బ్యాచ్ వచ్చేసారు. అమ్మో సాతాను వదులుతాడా, అమ్మో వీళ్ళందరూ ఎక్కడ మారిపోతారో, కనీసం కొందరినైనా లాక్కుపోవాలి చెరలోకి, అమ్మో వీళ్ళు లాగేసే ప్రయత్నం చేస్తున్నారు, బయటికి తీసుకెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి అని వెంటనే రెడీ అయిపోతాడు. అప్పటి వరకు మౌనంగా ఉంటాడా? ఎప్పుడైతే సత్యాన్ని ప్రకటిస్తున్నామో సాతానుగాళ్ళందరూ రెడీ అయిపోతారు. సాతానుగాళ్ళందరూ ఫేస్బుక్లోకి వచ్చేస్తారు, సాతానుగాళ్ళందరూ వాట్సాప్లోకి వచ్చేస్తారు, సాతానుగాళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళ పైత్యాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. అరే సైతానుగాళ్ళారా, మీరు అందరూ ఏదో గ్రౌండ్లో కూర్చోండిరా, ఏలియా వచ్చినట్టు నేను వస్తాను మీ దగ్గరికి. ఈ సాతానుగాళ్ళందరూ కూర్చుంటే మళ్ళీ అంటారు కదా, ఎవరైనా సవాల్ చేశారా, ఇలా పిలిచారా అంటారు. మరి ఏలియా పిలవలేదా? ఏలియా పిలిచాడు పాత నిబంధనలో. పౌలు గారు కూడా వాదించి ఒప్పించి పిలిచాడు. కాబట్టి మీరు ఏమైనా వస్తానంటే సాతానుగాళ్ళందరినీ ఒక ఆడిటోరియంలో కూర్చోబెట్టాలి. ఈ దౌర్భాగ్యకరమైన వరాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పుకునే దొంగ బోధకులు, సత్యం ప్రకటించే సేవకులకి మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది. నిన్న మళ్ళీ టీవీ 9లో మళ్ళీ వచ్చింది, మొన్న సత్యం ప్రకటించే వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. మీలాంటి వాళ్ళ వల్లే క్రైస్తవులందరూ ఇంతేనేమో అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, టీవీ 9 వాళ్ళకి, ఏమండి మీరు క్రైస్తవులందరూ ఎలా అనుకోకండి, ఉన్నారు సత్యం ప్రకటించే బోధకులు ఉన్నారండి. నేను డైరెక్ట్ చీఫ్తో మాట్లాడాను. మీరు సత్యం చెప్పే వాళ్ళని అందరినీ మీరు సత్యం చెప్పి క్రైస్తవ్యం అంటే ఇలా అని మీరు ఎప్పుడు అనుకోకండి, క్రైస్తవ్యం ఎంత గొప్పదో మీరు అది కూడా చూపించండి అంటే చూపిస్తున్నాం కదండి అంటున్నారు వాళ్ళు. క్రైస్తవ్యం గొప్పది మేము ఒప్పుకుంటామండి, ఇలాంటి ట్రిక్లు ప్లే చేసే వాళ్ళని మీరు అంగీకరించరు కదంటే ఎస్ మేము వాళ్ళని అంగీకరించాం. క్రైస్తవ్యం గొప్పది, క్రీస్తు గొప్పవాడు, బైబిల్ గొప్పది. కానీ వీళ్ళు మాకు కళంకాన్ని ఆపాదిస్తున్నారు, వీళ్ళు అనవసరంగా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ బ్యాచ్ వచ్చేసారట. అక్కడికి వచ్చి ఏమంటున్నారు 13వ వచనంలో, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. వీళ్ళు ఎవరో తెలుసా? ఈ టైపు, వీళ్ళకి ఏ భాష రాదు. అర్థమైందా? వీళ్ళకి మిగిలిన ఏ భాష రాదనమాట. వీడికి హిబ్రూ ఒకటి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు వచ్చారు అక్కడికి, ఈ హిబ్రూ ఒకటి వచ్చిన వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే, పేతురు గారు ఒక భాషలోను, ఆయన ఇంకొక అపోస్తలుడు ఇంకో భాషలో, ఇంకొక అపోస్తలుడు ఇంకో భాషలో మాట్లాడుతుంటే భాష తెలిసిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. మరి గోసిగుడ్డ వాళ్ళందరూ, వీళ్ళకి ఏ భాష రాదు కదా, అందుకని మందు వేసారండి వీళ్ళు. కొత్త మందు తాగేసి ఉంటారు. కొత్త మందు మనకు దొరకని బ్రాండ్ ఏదో తెచ్చుకున్నారు, ఏ ఫారిన్ సరుకో తెచ్చుకుని తాగేశారు. ఆ తాగేసరికి వీళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళు దేంతో మాట్లాడుతున్నారు? మందేసి మాట్లాడుతున్నారని చెప్పారట మహానుభావులు.
నిన్న నా బాటిల్ పెట్టినట్టు ఫేస్బుక్లో. అది ఫ్లాస్క్ అండి, వాటర్ ఫ్లాస్క్. దీనికి లాంటిదే, కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, పొడవుగా ఉందన్నమాట. మెల్టన్ ఓడి వస్తున్నాయి కదా, మెల్టన్ కంపెనీ ఫ్లాస్క్లు వస్తున్నాయా, చిన్న మూత ఉంటుంది పైన, సీసా మూతలాగే ఉంటుంది, లోపలంతా వేడి నీళ్ళు పోసుకోవచ్చు, లేదా చల్లగా ఉన్న నీళ్లు పోసుకోవచ్చు. ఫ్లాస్క్ అది, వాటర్ ఫ్లాస్క్. అది పెట్టారు నా కాళ్ళ కింద పెట్టారు, నేను చూడలేదు అది. పోనీ అందులో నేను ఎప్పుడు తాగలేదు, ఆ మీటింగ్ అంతా చూసుకోండి, నేను ఇందులో తాగాను. ఎందుకంటే ఇది నాది, ఆయన ఫ్లాస్క్లో నేను ఎందుకు తాగుతాను, నా ఫ్లాస్క్లో వాటర్ నేను తాగాను. అది ఫేస్బుక్లో పెట్టినట్టు వీళ్ళు వచ్చేసి ఏమంటున్నారట, వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని. తర్వాత ఏం చేశారట, అది కూడా మొదలెట్టేశారట మళ్ళీ. అపహాస్యము చేసిరి. కానీ ఆ భాష తెలిసిన వాళ్ళందరూ వచ్చి, అయ్యా మీకు ఈ రష్యన్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు, పేతురు గారు నువ్వు జపనీస్లో ఎలాగయ్యా మాట్లాడుతున్నావు, నువ్వు చేపలు పట్టుకునేవాడు కదా, నువ్వు ఫ్రెంచ్లో ఎలా మాట్లాడుతున్నావయ్యా, నువ్వు చైనీస్ లాంగ్వేజ్ ఎలాగొచ్చాయా నీకు, మేమంటే అక్కడ సంవత్సరాల తరబడి బతికి ఇక్కడికి వచ్చాం, నువ్వు ఎప్పుడు గలిలేయుడు కదయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నాడు కదా, నువ్వు ఇక్కడే చేపలు పట్టుకునేవాడు కదా, నీకు ఎలా వచ్చిందా ఈ భాష, నీకు ఎలా వస్తున్నాయి మా భాషలు, రాకూడదు కదా, అరబ్ లాంగ్వేజ్ నీకు ఎలా వచ్చిందయ్యా, నువ్వు అరబీ దేశస్థుడు కాదు కదా, నువ్వు అరబ్ కంట్రీ వాడు కాదు కదా, అరబీ దేశస్థుడు కాదు, నీకు ఎలా వచ్చింది ఈ లాంగ్వేజ్, నీకు హీబ్రూ రావాలి అంతే కదా, నీకు ఇవన్నీ ఎలాగొచ్చాయని పేతురు గారి దగ్గరికి వచ్చి అడగడం ప్రారంభిస్తే, అప్పుడు 14వ వచనంలో పేతురు గారు ఆ పదనొక్కరితో కూడా లేచి నిలబడ్డాడు, మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, అన్ని భాషల ప్రజలారా, ఇది మీకు తెలియగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మేమందరము మత్తులము కాము, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు. మీరేమంటున్నారు, మేమేమంటున్నారు, మందేసామంటున్నారు. పొద్దుబొడిచి ఇంకా జామైనా కాలేదయ్యా, మేము మందేసేయడం ఏంటి, ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, యోవేలు చెప్పిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఈ వచనాలు చదివి అంటారు, అంత్యదినములు ఎందు అన్నాడు కదంటే, ఇప్పుడు అంటారు అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదననేది ఎవరు చెప్పిన మాట, యోవేలు చెప్పిన మాట. 2వ అధ్యాయం 28వ వచనంలో, యోవేలు ఎప్పుడో, అప్పటికింకా అపోస్తలులు పుట్టలేదు, ప్రభు కూడా పుట్టలేదు. యోవేలు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు ఈ మాట, ఏమని, అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను. ఇది యోవేలు చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది, ఇదిగో ఇప్పుడు అపోస్తలులు పెంతెకొస్తు పండగ దినానది నెరవేరుతుందని గుర్తు చేస్తున్నాడు. దీన్ని పట్టుకొచ్చి మనోళ్ళు ఏమంటారు తెలుసా, అంత్యదినముల యందు నా ఆత్మను కొమ్మరించుతాను అన్నాడు కదా, మీ అందరి మీద కొమ్మరిస్తాడు ఇప్పుడు అంటారు. ఇది యోవేలు చెప్పిన ప్రవచనం. కొమ్మరింపు అనేది యెరూషలేములో జరిగిపోయింది, ఇప్పుడు అందరిలోనికి అది ప్రవహిస్తూ వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రవేశం జరుగుతుంది తప్ప ఇంక కొమ్మరింపే ఉండదు. పరిశుద్ధాత్ముడు నువ్వు బాప్తిస్మం పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం యేసుని అంగీకరించి బాప్తిస్మం పొందితే ఇక నీతోనే ఉంటాడు ఆయన, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. ఈ రెఫరెన్స్ అర్థం చేసుకోవడానికి వీళ్ళకి జీవితం సరిపోవట్లేదు. అక్కడ పేతురు క్లియర్గా చెప్పాడు ఏంటట, యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏదది, ఇదిగో కింద నేను చెప్పేదే. ఏంటది, అంత్యదినముల యందు, అనగా అంత్యదినములు అంటే ఎప్పుడు, ఇప్పుడు అంత్యదినములు అనుకోకండి. అంత్యదినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి తెలుసా, యేసు పుట్టుకతోనే అంత్యదినములు ప్రారంభమయ్యాయి. ఆయన పుట్టిందే అంత్యదినాలలో. అంత్యదినాలు అంటే లాస్ట్ దినాలు అనకండి. లాస్ట్ దినాలు అంటే మనం అంత్యదినాలు అనుకుంటున్నాం. పౌలు గారు కూడా అంత్యదినాలనే అన్నాడు, యోహాన్ గారు కూడా అంత్యదినాలని అన్నాడు. వాళ్ళ కాలంలో వాళ్ళు అంత్యదినాలు అన్నారు, మన కాలంలో మనం కూడా అంత్యదినాలని అంటాం. కాబట్టి అంత్యదినాలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, యేసుక్రీస్తు పుట్టుకతోనే ప్రారంభమయ్యాయి. కాబట్టి అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఇవన్నీ ఏ కాలానికి అప్లికబుల్, ఇప్పుడు కాదు, అపోస్తలులు సంఘం ప్రారంభించబడిన కాలానికి ఇది అప్లికబుల్. ఇదే అన్నాడంటే అర్థం ఏంటి, ఇదే అంటే ఇదిగో ఈ ప్రవచనం ఈ కాలంలోనే నెరవేరిపోతుంది అని. ఇదే
తర్వాత మీ యవ్వనులకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు. ఇవన్నీ ఎవరు చెప్పేశారట? యోవేలు చెప్పాడు. తర్వాత పైన ఆకాశమందు మహత్కార్యాలు, కింద భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి కలుగు చేస్తాను. ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు, ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఇది జరిగిందా జరగలేదా? సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారిపోయారా? అయిపోయాయి ఇవన్నీ. ఎప్పుడో తెలుసా? ప్రభువు మొదటి రాకడలో, ప్రభు ఎప్పుడైతే మొదటి రాకడలో మరణించారో, మరణించిన వెంటనే యెరూషలేం అంతా ఏం గమ్మింది? చీకటి గమ్మింది. అప్పుడే అద్భుతం జరిగింది. ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమును పంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేవక మునుపు అని అర్థం. అదే మహాదినం. ప్రపంచానికి ఒక మహాదినం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పునరుద్ధానం. ఆ పునరుద్ధానం గురించి ముందుగా ఎవరు ప్రకటించారు? యోవేలు ప్రకటించాడు. అందుకే అంటాడు, ప్రవక్తలందరూ నన్ను గూర్చి ప్రకటించారు ముందుగా అని చెప్తారు ప్రభువు. ఇప్పుడు ఈ మాట దేనికి అప్లికబుల్ అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి రాకడలో జరిగినటువంటి ఆయన పునరుద్ధానానికి అప్లికబుల్. అప్పుడే సూర్యుడు చీకటిగా మారాడు, చంద్రుడు రక్తముగా మారాడు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. అక్కడి నుంచే రక్షణ ప్రారంభమైంది. రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు. ఈ వచనాలన్నీ ఈ కాలానికి కలిపేస్తారు మహానుభావులు. ఈ కాలానికి కలిపేస్తారు. ఇవన్నీ ఆ కాలంలో అయిపోయాయి. యోవేలు చెప్పాడు, ఆ కాలంలో ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు తీసుకొచ్చి కలుపుతున్నారు. మన వాళ్ళేమో ఈ వంచి దినాలు నీ మీద దిగుతాడు, ఈ వంచి దినాలు నువ్వు ప్రవచిస్తావు, మీ యవ్వనులు కళ్ళగంటారు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు. అయిపోయాయి నాయన ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ అయిపోయాట మా దగ్గర లేవట. నీ దగ్గర లేవురా, నువ్వు ఖాళీ బకెట్ గడివి. నిజంగానే చెప్తున్నావు, నువ్వేమనుకుంటావు అనుకో, నీ దగ్గర లేవు. ఈ వచనం నీకు అర్థం కాలేదు, నువ్వు చచ్చేంత వరకు నీకు అర్థం కాదు. నీ దగ్గర లేవు, నీ దగ్గర అసలు ఏమీ లేవు. నువ్వు ఖాళీ బకెట్ గడివి. ఉన్నాయి. చూపించు అయ్యా, ఉంటే చూపించు. ఏమున్నాయి నీ దగ్గర? ఏమీ లేవు. కానీ ఉన్నాయి అంటారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడం చేత కాని వాళ్ళు. ఇది యోవేలు చెప్పిన మాట, పేతురు చెప్పిన మాట కాదు. యోవేలు మాటను పేతురు గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. ఇదే అని చెప్తున్నాడు. ఇదిగో జరిగింది కదా అదే చెప్తున్నాడు. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమును పంటే రెండో రాకడికి లింక్ పెడుతున్నారు. రెండో రాకడ కాదు అది. ఆ మహాదినం ఏ దినం అది? యోవేలు చెప్పిన మహాదినం. మృతులలో నుండి యేసు తిరిగి లేచిన దినం అది. అసలు ఆ దినం ఎంత గొప్ప దినం అండి! మృతులలో నుండి తిరిగి లేచిన దినం అసలు విశ్వాసానికి పునాదే ఆ మహాదినం. ఈరోజు ఇంతమంది విశ్వాసులు వచ్చారంటే దేన్ని బట్టండి? ఆ మహాదినాన్ని బట్టి, ఆ మహాదినాన్ని పురస్కరించుకునే ఇంతమంది విశ్వాసులు ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఈ ఒక్క వచనం అర్థమై ఉంటే ఈరోజు ఎన్నో సంఘాలు బాగుపడేవి. ఈ వచనాలు అర్థం కాక ఈరోజు ఎన్నో సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఆ రోజే సూర్యుడు చీకటైపోయాడు, చంద్రుడు రక్తంగా మారిపోయాడు, భూకంపం కలిగింది, అనేకమైన మార్పులు ప్రకృతిలో సంభవించాయి. వణికిపోయాడు, పిలాతే వణికిపోయాడు. ఏమంటాడు తెలుసా? అమ్మో ఇతను నిజముగా దేవుని కుమారుడు, 100%. శతాధిపతి వణికిపోతాడు. రోమ సైనికులు పరుగులు పెట్టేస్తారు. మధ్యాహ్నం వేళ ఆయన చనిపోయిన సందర్భంలో చీకటి కమ్మింది, భూమి పునాదులు కదిలిపోయాయి. ప్రభువు గొప్పవాడని యెరూషలేము చుట్టుపట్ల ప్రాంతాలన్నీ భూకంపంతో సాక్ష్యం ఇచ్చాయి. అవన్నీ పర్వత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వణికిపోయారు. ఏంటి మార్పులు! దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. అన్ని అద్భుతాలే. ఆ మహాదినం అంటే యేసుక్రీస్తు పునరుద్ధాన దినం. అది రాక మునిపే ఇవన్నీ జరిగాయి. అవన్నీ రాకమునిపి ఇవి జరగాలన్నాడు, ఇవి జరిగాయి. మహాదినం రాకమునిపి ఇవి జరిగాయి. ఆ మహాదినం వచ్చిన తర్వాత ఇదిగో అంత్యదినములలో నేను మీ పిల్లల మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మనుషులందరి మీద అంటే మనుషులందరి మీద కదండి అంటారు. మళ్ళీ వాక్యం అర్థం చేసుకోవడం రాకుండా మనుషులందరి మీద అని ఉందండి. మనుషులందరి మీద అంటే ఆ వీధులు పోయే వాళ్ళ మీద, హైవే రోడ్డు మీద పోయే వాళ్ళ మీద, టీ కొట్లోళ్ళ మీద, బట్టల కొట్లోళ్ళ మీద, ఎవరికి సంబంధం లేకుండా అందరి మీదనా? కాదు. మనుష్యులందరి మీద అనే పదాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళ మీద అని అర్థం.
అంతేగాని రోడ్డు మీద పోయేవాడి మీద కుమ్మరం పడిపోద్ది, గేదెలు కాసుకునేవాడి మీద కుమ్మరం పడిపోద్ది, ఏదో పని చేసుకునేవాడి మీద కుమ్మరం పడిపోద్ది అని కాదు. అక్కడ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. మనుషులందరి మీద అన్నాడు కదా అని ఇంకా అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంకా అందరి మీద పడలేదు కదండి ఇంకా జరగబోతుందని చెప్పకండి. అందరి మీదకి ఎందుకు వస్తాడు? ఎవరు ఆ ఆత్మని ఎవరు పొందుతారట? ఎవరు పొందుతారండి ఆత్మను? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు. మరి మనుషులందరి మీద అంటే నువ్వు లోకం అంతా అంటావా? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. సరిపోయిందా? డౌట్ క్లియర్ అయిపోయిందా? కనుక ఆయనను పొందనేరదు. మనుష్యులందరి మీద అనగానే ఎవరు పడితే వాళ్ళ మీద అని చెప్పకూడదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికే. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మీరాయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంతే, ఎరిగిన వారితోనే ఆయన ఉంటాడు. ఆ మనుషులందరి మీద అంటే అర్థం అక్కడ ఆయనను ఎరిగిన వారి మీద. ఆయన ఎవరైతే ఎరగబోతున్నారో వారు. ఇది ఎవరు చెప్పిన మాట? మనుషులందరి మీద అన్న మాట యోవేలు చెప్పిన మాట. యోవేలు చెప్పిన మాటని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి దీనికి సుమారుగా 500-600 సంవత్సరాల గ్యాప్ ఉంది. అర్థమవుతుందా? యోవేలుకి, పేతురు గారికి, ఆ సంఘటనకి, యోవేలు చెప్పిన మాటకి, ఇక్కడ పెంతెకొస్తు పండగ దినాన్ని జరిగిన సంఘటనకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? సుమారు 500-600 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే అన్ని 100 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదండి ఈరోజు బోధించే వాళ్ళకి? సరిగ్గా చదవండి అయ్యా బైబిలు. వయసులో మీకంటే చాలా చిన్నోండి నేను, నాకంటే తల నెరిసిన వృద్ధులు ఉన్నారు. మీరే తప్పు మార్గాల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల్ని, మీరే తప్పు మార్గాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ వాక్యం విభజించడం చేత కాకపోతే నేర్చుకోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఇసుకలో మోకాళ్ళుని ఏదో ఆత్మ కోసం ఎదురు చూడటం కాదు, అదే ఇసుకలో మోకాళ్ళుని బైబిల్ చదవండి చాలు. అప్పుడైనా మీకు అర్థం అవుద్దేమో. చిన్నప్పుడు సరిగ్గా చదువు రాకపోతే మోకాళ్ళు వేసి చదివించేవారు టీచర్లు. ఇప్పుడు మీరు కూడా అలాగే ఇసుకలో మోకాళ్ళుని బైబిల్ చదవండి ఆయన, అప్పుడైనా మీకు కొంచెం అర్థం అవుతుందేమో. ఈ వచనాన్ని ఎంత వక్రీకరించేశారండి. పేతురు గారు చెప్పిన ఈ మాటలు, యోవేలు గారు చెప్పిన మాటలు నెరవేర్పు ఇదే అని చెప్పాడు ఆయన. ఇదే ఇప్పుడే జరుగుతుంది, అది ఇదిగో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. మహాదినం వచ్చేసింది. సూర్యుడు ఎలా అయిపోయాడు, చంద్రుడు ఎలా అయిపోయాడు, ఇదిగో ఇలా ఆ రక్తము, అగ్ని, పొగ, ఆవిరి అన్నీ యెరూషలేములో కలిగాయి. ఈ సంఘటనలన్నీ మీరు చూశారు. ఇదే అన్నాడంటే అర్థం ఏంటి? మీరు చూశారని అర్థం. మీరు చూశారు, ఇదే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా మీరు రక్షణ పొందాలి అని సువార్త మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, పేతురు గారు, కడమ అపోస్తలులు అందరిని అడుగుతున్నారు, మేమేమి చేయాలి అని అడిగితే అప్పుడు వారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మీలోనికి వస్తాడు ఆయన. ఆయన కేవలం మనుషులందరి మీద అంటే ఎవడ పడితే వాళ్ళ మీద కాదు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందాలి. అది ఏ మనుష్య జాతిలో ఎవరు పొందినా వాళ్ళలోనికి ఆయన వస్తాడు. కొమ్మరింపు అనేది ఇంకేం జరగదు. ఆయన ఆల్రెడీ ఆయన వచ్చేసాడు కాబట్టి నువ్వు మారు మనసు పొందగానే నీలోనికి వచ్చేస్తాడు, నీతోనే ఉంటాడు, నిన్ను వదలడు, నిన్ను అనాథగా విడవడు, నిన్ను ఆదరిస్తాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఇది వాగ్దానం, దేవుని వాగ్దానం. ఇంత చక్కగా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మరి వీళ్ళకి ఎందుకంటే అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు ఈ వచనాలు? ఇంత చక్కగా విభజించి ఉపదేశించాను మీకు, ఏ డౌటు రాదు ఇంకా మీకు. ఎందుకంటే యోవేలు చెప్పాడు 2వ అధ్యాయం 28వ వచనంలో. అది వీళ్ళు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతూ మీరు మందు తాగారు అంటున్నారో, అరే దుర్మార్గులారా మేము మందు తాగలేదు, ఆల్రెడీ యోవేలు చెప్పాడు కదా, అదే ఇది అదే జరుగుతుంది ఇక్కడ. యోవేలు చెప్పింది జరుగుతుంది ఇక్కడ. మీరు ప్రవక్తను నమ్మరా? మీరు యోవేలు ప్రవక్తను నమ్మరా? నమ్మాలి కదా, అతను మన ముందటి తరాల్లో పుట్టిన ప్రవక్త కదా, ఆ ప్రవక్త చెప్పిన మాటలే కదా ఇక్కడ నెరవేరుతున్నాయి, నమ్మాలి. ఎప్పుడో 700 సంవత్సరాల క్రిందట యెషయా ప్రవక్త చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. మరియమ్మ విషయంలో జరిగిందా 700 సంవత్సరాల తర్వాత? మరి నమ్మాలా వద్దా? అది నమ్మాలి. యెషయా చెప్పింది మరియమ్మ విషయంలో జరిగింది, నమ్మాలి. అది ఇదే కన్యక గర్భవతి అయి కుమారుని కనునని యెషయా చెప్పినది ఇదిగో ఇదే. ఏది? మరియమ్మ కన్యగా ఉండి క్రీస్తుకు జన్మనివ్వటం, అది ఇదే. అలాగే యోవేలు చెప్పాడు, అది ఇదే. యోవేలు చెప్పాడు, అది ఇదే అని ఎవరు గుర్తు చేస్తున్నారు?
పేతురు గారు గుర్తు చేస్తున్నారు, కడమ అపోస్తలులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఏమని చెప్తున్నారు? ఇదిగో అంత్యదినములు యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మనుష్యులందరూ అంటే ఎవరు పడితే వాళ్ళని అందరినీ తీసుకొచ్చేకండి, ఎవరు విశ్వాసం ఉంచితే వాళ్ళే. మీకు అందుకే యోహాను సువార్తలో రెఫరెన్స్ చూపించాను. తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, ప్రవచించాలి. తర్వాత మీ యవ్వనులకు దర్శనాలు కలుగును. దర్శనం అంటే క్లియర్గా కళ్ళ ముందు కనబడేది, టీవీలో చూపించినట్టు దర్శనములు కలుగును. ఎంత వాక్యం పరిపూర్ణం కాలేదు అప్పటికి, ఇంకా వాక్యం పరిపూర్ణం కాకమునుపు ఇవన్నీ జరుగుతాయి. వాక్యం పరిపూర్ణం కాకమునుపు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత వాక్యం ఏ స్థానానికి వెళ్తుందో తెలుసా? వాక్యం ఏ స్థానానికి వెళ్తుందో తెలుసా? వాక్యమే దేవుడు అని ముందే చెప్పాడు యోహాను సువార్త ప్రారంభంలోనే చెప్పాడు. వాక్యము దేవుడు, వాక్యము దేవుడు, వాక్యము దేవుడు. కాబట్టి దేవుడు అనగానే మీరు ఇంకెక్కడో తిరక్కండి, కొండలు ఎక్కండి, ఇక్కడికి ఎక్కండి, అడవుల్లోకి పోకండి. వాక్యము దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాడు. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళ్ళిపోతుందో, వాక్యం హృదయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్నాడు. చూసారు, అంత గొప్పది వాక్యం. ఈ వాక్యాన్ని కాలుతో దన్నేవాళ్ళు ఈరోజు అభిషేక దైవజనులు. అర్థమవుతుందా? ఈరోజు అభిషేక్తులు అందరూ వాక్యాన్ని ఏం చేస్తారు? కాలుతో దంతారు. మహావిశ్వాసులందరూ వాక్యాన్ని, బైబిల్ని ఎక్కడ పెడతారు తెలుసా? కాళ్ళ దగ్గర పెడతారు. వాళ్ళే ఫోటోలు పెడుతున్నారు ఫేస్బుక్లో. అవి రౌండ్ చేసి పెట్టుకోండి, సిగ్గులేని వాళ్ళరా. అవి రౌండ్ చేసి పెట్టుకోండి. దేవుడు బలంగా ఈరోజు జనాన్ని రప్పించాడని ఫోటోలు పెట్టారు కొంతమంది. ఆ ఫోటోల కింద వాళ్ళు నిలబడిన కాళ్ళ కింద పాదపీఠాల్లాగా ఏమున్నాయి తెలుసా? బైబిల్ ఉన్నాయి. దొంగలారా చూసుకోండి, బైబిల్ ఉన్నాయి మీ కాళ్ళ దగ్గర. ఆడపిల్లలు మగపిల్లలు నిలబడి ఉన్నారు, సరిగ్గా బొటనవేలు దగ్గర ఉంది బైబిల్ ఇలాగా. నాకైతే మనసు ఒప్పదు బైబిల్ అలా పెట్టడానికి. ఇంట్లో కూడా అడగండి, మా వాళ్ళని అడగండి, చెప్తారు. బైబిల్ ఎవడైనా కింద పెట్టినా, కాళ్ళ దగ్గర పెట్టినా వెంటనే అక్షంతలు పడిపోతాయి, పెద్ద చిన్న అని చూడను. అందుకే మా వాళ్ళు ఎవరో నేను ఉండగా బైబిల్ చాలా జాగ్రత్తగా చూస్తారు, నేను లేకపోయినా అలాగే చూస్తారు. గతంలో అలా చూసేవారు కాదు, ఎందుకంటే అప్పటికి బోధ వాళ్ళకి తెలీదు. కానీ ఇప్పుడు బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టడం కానీ, పడుకున్న పొజిషన్లో కాళ్ళు ఎదురుగా బైబిల్ ఉండడం కానీ అలా నేను ఎప్పుడు చేయను. నేను లాడ్జ్కి వెళ్ళినా సరే, ఒకవేళ లాడ్జ్లో నన్ను పెట్టినా సరే నెత్తి దగ్గర పెట్టుకుంటాను బైబిల్, ఏమైనా పెట్టడానికి ప్లేస్ లేకపోతే. అలాగని మీకులా తరగడ కింద కాదు, నా పక్కనే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆ శిరస్సు కంటే గొప్పది. ఎందుకంటే వాక్యము దేవుడు, ఇందులో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ నా హృదయంలోనికి వెళ్తుంది. ఆ ఎసెన్స్ని బట్టి ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఈ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు, నన్ను నడిపించే సాధనం, నా దీపం, నా హృదయాన్ని వెలిగించే నా దీపం నా వాక్యం. నా వాక్యమే దేవుడు. దేవుడు వాక్యంగా నా చేతుల్లోకి వచ్చాడు. కానీ పేతురు గారు ప్రకటించే కాలంలో వాక్యము దేవుడు ఇంకా వాళ్ళ చేతుల్లోనికి రాలేదు ప్రత్యక్షంగా. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ జరిగాయి. వాక్యం పరిపూర్ణమైన తర్వాత వీటితో పని లేదు ప్రియులరా, వీటితో పని లేదు. కానీ ఈరోజు వీటినే వాడుకుని ఈరోజు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు. భాషలు అనగానే అన్య భాషలు, కేవలం మనవి కాని భాషలు. ఇప్పుడు వరుసగా డౌట్స్ వస్తాయి. ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. దేవదూతల భాషలు, అమ్మో అవి మనము వచింపసఖ్యము కాని మాటలు వినెను. తర్వాత భాషల వరము, కృపావరములలో భాషల వరము, ఇవన్నీ ఆ తర్వాత ఒకటొకటిగా మనకు వస్తాయి. మరి ఇవన్నీ చెప్పాలి కదా, సాయంత్రం మాట్లాడుకుందాం. సెకండ్ పార్ట్, భాషల గురించిన సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో చాలా సందేహాలు నివృత్తి చేశాను మీ అందరికీ. సెకండ్ పార్ట్లో ఇంకా మొత్తం సందేహాలన్నీ నివృత్తి చేస్తాను. సాయంత్రం మండపేటలో మాట్లాడతాను సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ విన్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేయాలి ఎప్పటికే. ఎస్, భాషలంటే మీరు అది వినక్కర్లేదు, సాయంత్రం ఇంకా వినలేదు కదా, వినకముందే మీకు ఒక భరోసా ఇస్తున్నాను. అదేంటో తెలుసా? సాయంత్రం మీరు వినే భాషలు కూడా, సాయంత్రం నేను ఏ భాషల గురించి అయితే మీకు బోధించబోతున్నానో మీరు అనుకున్న రెఫరెన్స్లు అన్నీ కలగలిపి ఆ భాషలు కూడా ఇప్పుడు ఉన్న అన్య భాషలే, అంతే తప్ప కొత్త భాష ఏది దేవుడు మనుషులకు ఇవ్వలేదు. ప్రపంచంలో లేని ఏ కొత్త భాషతోనూ ఏ మనిషి ఈ భూమి మీద ఆ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. దేవదూతల భాష గురించి మీకు చెప్తాను, వచింపసఖ్యము కాని భాష గురించి రాత్రి మీకు చెప్తాను, అన్నీ మీకు చెప్తాను. అది సెకండ్ పార్ట్. కొంతమంది ఈ పార్ట్ చూసి కంగారెత్తిపోయి ఆ రెఫరెన్స్ చేస్తాను ఈ రెఫరెన్స్ చేస్తాను సిటీకి లేకండి, ఏళ్ళు ఊడిపోతాయి. రాత్రికి వినండి, 2 పార్ట్లు పూర్తయిన తర్వాత అప్పుడు సిటికలు వేస్తారో మొట్టికలు వేసుకుంటారో
వేసేసుకుందరు కానీ. ప్రస్తుతానికైతే మీరు విన్న వాక్యం మీలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు అట్టి జ్ఞానము వివేకము మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, సమస్తమునకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంపద మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ మాతో సూటిగా మాట్లాడుతున్నారు తండ్రి. మీ యందు భయము పుట్టించు మాటలు, మీ శక్తిని అనుగ్రహించు మాటలు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ఏ ఒక్కరు నశించిపోకుండా కాపాడండి. చల్లనైన మీ కృపలో భద్రపరచండి తండ్రి. ధైర్యము కలిగిన వారమై, పిరికితనము లేని ఆత్మ కలిగిన వారమై మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ పోరాటంలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.